అన్న గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. నమస్కారం సార్. నేను ఒక 5 మినిట్స్‌లో స్టార్ట్ చేస్తాను. జాయినింగ్ మేడం అలాగే మేడం. సరే. కామ్రేడ్స్ ఇంకా మిగతా వాళ్ళందరూ జర్నీల్లో ఉన్నారంటారా? చంద్రరాజా, చంద్రరాజా మీరు ఉండిపోయారా? కరువయ్యా నువ్వును. హలో, మీరు జర్నీలోనే ఉన్నారా? జాయిన్ అయ్యాం సార్. నేను తర్వాత జాయిన్.
మేడం స్టార్ట్ చేస్తారా? మేడం గారు సార్ స్టార్ట్ చేసేస్తాం సార్. స్టార్ట్ చేస్తారా మేడం? చేస్తున్నాం సార్. మీరు ఫ్రీ అయితే స్టార్ట్ చేసేయండి మేడం. ఎందుకంటే ఇవాళ కొంతమంది క్లాసెస్కి వచ్చిన వాళ్ళు అదిను జర్నీలో ఉన్నారు. ఓకే సార్, పర్లేదు. అంటే కొంతమంది జర్నీలో ఉండి కూడా అటెండ్ అయ్యారు. ఓకే, స్టార్ట్ చేసేయండి. ఇంకెవరైనా ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు. స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ అయింది కదా సార్, మీకు కనిపిస్తుందా? అయ్యిందండి. వాయిస్ నాకు లోగా వస్తుందా సార్? కామ్రేడ్, మిగతా వాళ్ళు జర్నీలో ఉన్న వాళ్ళు మ్యూట్ చేసుకోండి. సార్ బోర్డు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది మేడం. ఈరోజు క్లాస్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నేను స్టార్ట్ చేయదలుచుకున్నాను. ఇది ఈ రోజు కంప్లీట్ చేసేస్తాను. మొత్తం ఈ టాపిక్ ఏదైతే నేను టేకప్ చేశానో ఆ బుక్ అంతా A to Z అన్ని ప్రతి విషయం మనం నీట్ గా కవర్ చేసుకున్నట్టుగా అవుతుంది. సో ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 ఫస్ట్ డే చేశాను. పార్ట్ 2 ఈ రోజు దీంట్లో మనకి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. అయితే నేను ఈ మొత్తం పుస్తకంలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ యూస్ఫుల్ టాపిక్, ప్లస్ ఫ్యూచర్ రెడీగా ఉండాల్సిన వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే రిపోజిటరీ. మనకి ఈ రిపోజిటరీ కాన్సెప్ట్ చూసారు కదా, ప్యాచ్ 22 ఆగస్ట్ 2014 ని PS module programs for RFM are released for the pilot launch of e-repository. E-repository అని ఉంది ఇక్కడ. తీసిన ఫోటో బ్లర్ వచ్చింది. సో ఆ రిపోజిటరీ గురించి మనకి మాడ్యూల్లో ఇది ఉంది. ఈ మాడ్యూల్లో ఇది ఉంది అనే విషయం కూడా మనకి అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు ఒకసారి నేను చూపిస్తాను. మన PS సింగిల్ విండోలోని ఇది మనం యూజువల్ గా వాడే RFMs రెండు కూడా రెగ్యులర్ గా మనం వాడే RFMs. దాని కిందనే ఒక బటన్ ఉందండి, థర్డ్ బటన్. దిస్ ఈస్ ద రిపోజిటరీ RFM. ఈ రోజు నేను స్టార్ట్ చేయబోయే టాపిక్ ఇదే. అండ్ దీనిలోని రిపోజిటరీ RFM డాటా ఎంట్రీ అండ్ ఆల్సో రిపోజిటరీ RFM రాటిఫికేషన్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి బహుశా మన డివిజన్ లో ఎవరు వాడి ఉండకపోవచ్చు. కానీ ఈ ఆప్షన్స్ ఎందుకున్నాయి, అసలు రిపోజిటరీ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం ఒకసారి అంటే బుక్ లో ఎలాగో టాపిక్ ఉంది కాబట్టి నేను దీన్ని టచ్ చేస్తున్నాను, లేకపోతే దీని జోలికి నేను ఏమీ వెళ్ళను. ఇది ఒక వర్చువల్ బాక్స్ అండి. రిపోజిటరీ ఈజ్ అ వర్చువల్ బాక్స్. మనకి లాకర్ ఉంది, లాకర్ కనిపిస్తుంది కంటికి, కానీ ఈ డబ్బా కనబడదు. ఇట్స్ వర్చువల్ అంటే మన ఊహలోనే మనం దీన్ని బాక్స్ అని అనుకోవాలి. దీనిలోకి ఏంటి అంటే మన కంట్రీలోని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, జనరల్ ఉన్నాయి, అండ్ లైఫ్ ఉన్నాయి, అండ్ హెల్త్. ఈ 3 మనకి IRDA యాక్ట్ లోని ఇంక్లూడ్ అయినటువంటి కంపెనీస్. ఈ 3 పోస్టల్ ఉంది కానీ అది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ IRDA యాక్ట్ తాలూకా యాంబిట్ లోకి. ఈ ఇన్సూరెన్స్ యాక్ట్, అసలు ఇన్సూరెన్స్ యాక్ట్ యాంబిట్ లోకి పోస్టల్ ఇన్సూరెన్స్ రాదండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా
అంటే మన బుక్ లోనే కవర్ అయిన టాపిక్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగచ్చు. ఇన్సూరెన్స్ యాక్ట్ లో కవర్ అవ్వని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి అంటే పోస్టల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఈ బాక్స్ లోకి ఇది ఒక లాకర్ సెటప్. మనకి డిజి లాకర్ అని అందరం వినే ఉంటాము ఈ కాన్సెప్ట్. డిజి లాకర్ మనకి ఆధార్ కార్డు మై ఆధార్ వెబ్సైట్ లో mygov.in లో మై ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్తే మనం ఎన్నిసార్లు కావాలంటే ఓటీపీ తీసుకుని ఆ ఆధార్ కార్డ్ ని మనం ప్రింట్ చేసుకుంటాం. ఇది మనం డైలీ యూజ్ లో మనం రోజు వాడుతున్నటువంటి ఒక ఫీచర్. ఈ ఆధార్ మరి ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేస్తున్నాం అంటే డిజి లాకర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి తెలియకుండానే మనతో మనందరికి అలవాటు చేస్తుంది డిజి లాకర్ అనేది. అండ్ ఇది ఇన్సూరెన్స్ డిజి లాకర్. రిపాజిటరీ అనేది ఇన్సూరెన్స్ డిజి లాకర్ అన్నమాట. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్. ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్. మరి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ కి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్ ఎవరంటే మన పాలసీ హోల్డర్. మరి ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్ కి ఉండేటటువంటి అకౌంట్ నెంబరే అకౌంట్ తాలూకా అకౌంట్ నెంబర్. దీని పేరు అదే ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్. దీని తాలూకా యూజ్ ఏంటి అంటే ఇండియాలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా నేను ఎగ్జాంపుల్ గా రాస్తున్నాను నేమ్స్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా పాలసీస్ ఆఫర్ చేస్తాయి. ఆఫర్ చేసినటువంటి పాలసీ బాండ్లు అన్ని కూడా ఇందులో మనం దాచుకోవచ్చు. మన పేరు మీద ఎన్ని కంపెనీల్లో పాలసీలు ఉన్నా సరే ఇది కామన్ ప్లాట్ఫామ్ అన్నమాట. కామన్ ప్లాట్ఫామ్ to store the policy bonds. ఈ పాలసీ బాండ్స్ ఫిజికల్ ఫార్మాట్ లో ఉండవు, పేపర్ ఫార్మాట్ లో ఉండవు. దే ఆర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఈ బాండ్. ఈ బాండ్స్ కూడా మనకు ఆల్రెడీ అలవాటు. ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో చేస్తున్న పాలసీ హోల్డర్స్ అందరికి మనం ఈ బాండే ఇమీడియట్ గా పంపిస్తాము. అలాగే మనం ఎల్ఐసి తాలూకా ఇప్పుడు కొత్త పాలసీలు అన్నిటికీ కూడా మనం మెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మెయిల్ ఐడి కూడా ఇప్పుడు మ్యాండేటరీ చేశారు కాబట్టి మెయిల్ ఐడికి మనం కాపీ ఇస్తాము. దట్ ఈస్ ద ఈ బాండ్ విచ్ ఈస్ జస్ట్ అది కూడా వర్చువల్ అంటే నిజంగా మనం పట్టుకొని ముట్టుకొని హోల్డ్ చేయలేము దాన్ని. ఓన్లీ ఇట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ సాఫ్ట్ కాపీ. ఎగ్జాక్ట్లీ దీని వర్డ్ ఏంటంటే సాఫ్ట్ కాపీ. సో ఈ మన ఇన్సూరెన్స్ కనుక ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ లో మనం ఇండివిజువల్ అకౌంట్ హోల్డర్ కి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. కానీ ఆ అకౌంట్ నెంబర్ లోని ఏమిటి ఉన్నాయంటే ఒక 5-6 కంపెనీలు, మనకు 10 కంపెనీలు ఎన్నిట్లోని మనకి ఇన్సూరెన్స్ ఉన్నా సరే వాళ్ళందరి తాలూకా బాండ్స్ మనం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఏ ఫార్మాట్ లో ఉన్నాయంటే డిమాట్ ఫామ్. ఈ డిమాట్ షేర్లు చేసే వాళ్ళందరికీ ఈ వర్డ్ చిరపరిచయం. డి అంటే డూయింగ్ అవే విత్ మెటీరియల్ అంటే హార్డ్ కాపీస్. డూయింగ్ అవే డిమెటీరియలైజేషన్ ఆఫ్ ది పేపర్ అనేది ఇది ఒక డిజి లాకర్. రిపాజిటరీ అనేది ఒక డిజి లాకర్. మేడం గారు సార్ ఇప్పుడు డిజి లాకర్ అంటే ఏదో చెప్పారు కదా ఫుల్ ఫామ్. డిజిటల్ అండి, అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో దాచుకోవడం, అన్ని సాఫ్ట్ ఫామ్ లో దాచుకోవడం. ఏది హార్డ్ ఫామ్ లో. ఇప్పుడు మన నగలు లాకర్ లో ఎలా పెట్టుకుంటాం అండి? నగలు మనం ముట్టుకుంటాం, పట్టుకుంటాం, వేసుకుంటాం, అది మనకి ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఓన్లీ కనిపిస్తుంది అంతే. దాన్ని మనం ఏమి హ్యాండిల్ చేయలేం కదా. సాఫ్ట్ కాపీ అంటే తెలుసు కదా సార్. ఇప్పుడు ఆఫీస్ టు ఆఫీస్ మెయిల్స్ పంపించుకుంటాం కదా, అవన్నీ సాఫ్ట్ కాపీస్. మనం ఇప్పుడు షెడ్యూల్స్ అన్ని కూడా సాఫ్ట్ కాపీలే ఇస్తున్నాం. సో సాఫ్ట్ కాపీస్ ఆర్ ఈక్వలెంట్ టు మెటీరియల్ హార్డ్ కాపీస్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ యుగంలో అన్ని ఆఫీస్ ఈజ్ రన్నింగ్ ఆన్ సాఫ్ట్ పేపర్లెస్ అంటున్నాం కదా సార్. సో దిస్ ఇస్ ఆల్సో పేపర్లెస్ బాండ్ కూడా పేపర్లెస్ బాండ్ అన్నమాట. పార్టీ ఇది సింగిల్ స్టాక్ లాకర్. అదే ఫామ్ చెప్పారు కదా డిజిటల్. దిస్ ఈజ్ కాల్డ్ ఇది సార్ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అండి దీని పేరు.
ఈ ఈ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అకౌంట్. అకౌంట్. ఓకే ఆ, అండి. కానీ ఈ ఫార్మాట్ అంతటిని ఏమంటారు అంటే ఇన్సూరెన్స్ భాషలో రిపోజిటరీ అంటారు. ఇన్సూరెన్స్ మ్మ్. రిపోజిటరీ అంటే ఈ డబ్బాని రిపోజిటరీ అంటారు. ఈ డబ్బా మ్మ్. బోల్డ్ మ్మ్. డబ్బాలు, అందరి డబ్బాలు అవునండి. వాడు పెట్టుకుంటాడు అనమాట. వాడు అవును. మెగా మ్మ్. అంటే వాడు ఒక బ్యాంక్ అనుకుందాం, ఆ బ్యాంక్ మ్మ్. లో లాకర్లు అనుకుందాం. ఇవన్నీ కూడా మ్మ్. అవును. మీదో లాకర్, నాదొక లాకర్, మీకు ఒక అవును. అకౌంట్ అవును. నెంబర్ ఎక్స్, నాకు ఒక అకౌంట్ నెంబర్ వై. ఓకే అండి. ఓకే అండి. ఓకే, కానీ ఈ ఓకే. ఎక్స్ వై లోని ఏముంటున్నాయి? బోల్డ్ బాండ్లు ఉన్నాయి కదండి. అది గోల్డ్ అక్కడ బాండ్ ఉంది. విషయం. ఆ, అవునండి. సో మెనీ నేను ఉన్నాయి. ఎల్ఐసిలోనే 10 బాండ్లు ఉండొచ్చు. ఆ 10 బాండ్లు కూడా అవును. నేను ఈ లాకర్ లో పెట్టుకోవచ్చు. అవును. నాకు ఐసిఐసి లో ఒక 2 బాండ్లు ఉండొచ్చు, అవి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అవును. డీలో ఒక 4. ఇప్పుడు దీని ఫెసిలిటీ ఏంటో చూద్దాం. అసలు ఇది డిజీ లాకర్ తాలూకా ఫెసిలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనిలోని ఇన్ని ఇది సింగిల్ స్టాప్ లాకర్ అండి. సింగిల్ స్టాప్ లాకర్ అంటే ఏంటో చూద్దాం. సింగిల్ స్టాప్ లాకర్ ఫెసిలిటీ. నేను ఇల్లు మారానండి, చేంజ్ ఆఫ్ అడ్రస్. ఓకే, నేను ఈ డిజీ లాకర్ వాడికి అంటే ఈ రిపోజిటరీ ఎవడైతే ఈ లాకర్లన్నీ కలిగి ఉన్నాడో, ఓకే, వాడికి నేను ఒక లెటర్ ఇస్తాను, మెయిల్ ఇస్తాను. నేను ఇలా ఇల్లు మారాను అని చెప్పితే నా అన్ని బాండ్స్, లాకర్ లో ఉన్న అన్ని బాండ్స్ లోని నా అడ్రస్ అప్డేట్ అవుతుంది. బాగుందా మరి? నా అన్ని బాండ్స్ కి, నా అన్ని పాలసీ మాస్టర్స్ కి అడ్రస్ అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా విత్ మై సింగిల్ మెయిల్ టు ద రిపోజిటరీ. ఈ ఫెసిలిటీ బాగుంది కదా. సో మనకి ఇది ఒకటే కాదు, చేంజ్ ఆఫ్ అడ్రస్ ఒకటే కాదండి. ఇది అన్నట్టు ఇక్కడ మనకి ఈ అకౌంట్ నెంబర్ 13 డిజిట్ నెంబర్ అండి. 13 డిజిట్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు వాడు. 13 డిజిట్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు. ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాను కదా. ఒక పాలసీ హోల్డర్ ఫస్ట్ రిపోజిటరీ దగ్గరికి వెళ్తాడు. రిపోజిటరీస్ 5 ఉన్నాయండి. రిపోజిటరీస్ ఓహో, ఇంకొక ఫోటో అప్లోడ్ చేయడం మర్చిపోయాను నేను. అదే, అంటే మన ఫీప్ లోనే ఫోటో తీయలేదు అనుకుంటా. సరే, మన ఫీప్ లోనే 5 రిపోజిటరీల పేర్లు కూడా వచ్చాయి. తీసాను. ఓకే, వెయిట్ తెచ్చుకుందాం. ఇందులో తెస్తే మీకు అంతా క్లియర్ గా అర్థం అవుతుంది, ఈజీగా అర్థం. అంటే విజువల్ ఎప్పుడు కూడా ఈజీగా అర్థం. నేను ఎంతసేపు చెప్పినా, ఎన్ని చెప్పినా విజువల్ ఈజ్ ఆల్వేస్ ఫెచింగ్. సరే, ఎనీవే ఇక్కడ నేను చూపించేస్తాను. దీనిలోనే నాకు ఇది తీయడం స్టక్ అయిపోయింది. ఇదిగో ఇవన్నీ ఇక్కడ ఇందులో ఇమేజ్ లో ఉన్నాయి కదా సార్. ఇవన్నీ కూడా మన తాలూకా ఇక్కడ ఉన్నాయి కదా సార్. ఎన్ఎస్డిఎల్ ఒకటి, సిఐఆర్ఎల్ ఒకటి, ఎస్హెచ్సిఐఎల్ ఒకటి, కార్వి ఒకటి, సిఐఎంఎల్. మనకి షేర్ మార్కెట్స్ ఎవరైతే బాగా డీల్ చేస్తూ వాటిలో షేర్లు కొనేవాళ్ళు వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఈ 5 ఏమిటో. ఇవన్నీ కూడా స్టాక్ బ్రోకర్స్ కదా. ఎన్ఎస్డిఎల్ తెలుసు, స్టాక్ డిపాజిటరీ వాడు. సిఐఆర్ఎల్ తెలుసు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కార్వి అండ్ సిఐఎంఎస్. ఈ 5 కూడా మన తాలూకా డిమాట్ అకౌంట్స్ ని మేనేజ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్. ఈ 5 రిపాజిటరీస్ మనకి
కనిపించాయా సార్ స్క్రీన్ మీదని? హలో హలో సార్, కనిపిస్తున్నా మేడం. ఓకే. సో ఈ 5 కూడా మనకి అకౌంట్ బ్యాంకులు అనమాట. బ్యాంకులు అనుకుందాం. రిపాజిటరీస్ అంటే బ్యాంక్స్ చెప్పాను కదా మన భాషలో. ఇవి ఇన్సూరెన్స్ రిపాజిటరీస్. ఆ 5 దే ఆర్ గివెన్ అథారిటీ టు హోల్డ్ ద రిపాజిటరీస్ అంటే లాకర్స్. ఈ బ్యాంక్స్ లోని మనకి వాళ్ళు అకౌంట్ నెంబర్లు ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్ పాలసీ హోల్డర్ వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. ఏ అకౌంట్ అంటే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఇక్కడ ఒక లెటర్ ఫర్ ద అకౌంట్, అలాగే కేవైసీ డాక్యుమెంట్స్ ఇస్తే మనకి పాలసీ ఉండక్కర్లేదు. ఒక డబ్బా ఇస్తాడు, ఒక లాకర్ ఇస్తాడు. మనకి నగలు ఉండక్కర్లేదు లాకర్ ఉండడానికి, అట్లా అన్నమాట. సో ఆ డబ్బా ఇస్తాడు. ఆ డబ్బా ముందు తీసుకొని పట్టే పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక ఒక మన ఎల్ఐసిలో ఒక పాలసీ చేసిన తర్వాత ఆ పాలసీ హోల్డర్ నాకు రిపాజిటరీలో నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఆ 13 డిజిట్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు. 13 డిజిట్ అకౌంట్ నెంబర్ తెచ్చి మనకి ఇస్తాడు. ఇస్తే మనం ఇదిగో ఇక్కడ ఆర్ఎఫ్ఎం ఉంది కదా, రిపాజిటరీ ఆర్ఎఫ్ఎం అని ఉంది కదా, దానిలోకి వెళ్ళి ఈ రిపాజిటరీ డేటా ఎంట్రీ ఓపెన్ చేస్తే ముందు ఫస్ట్ పాలసీ నెంబర్ అడుగుతుంది. దాని తర్వాత ఈఐఏ అడుగుతుంది. అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ అనమాట. ఆ అకౌంట్ నెంబర్ 13 డిజిట్ అకౌంట్ నెంబర్ కొట్టమంటుంది. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ లోని ఈ పాయింట్ అడుగుతుంది. ఏంటి? మీ రిపాజిటరీ పేరు. ఆ 5 ఉన్నాయి కదా, ఆ 5 ఎక్కడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేశారో ఆ 1 2 3 4 5 రిపాజిటరీస్ లోని కూడా మనం ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది. ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఆఫ్ ది అకౌంట్ ఉంది. ఈ రిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా నేచర్ ఏంటి అంటే, దే డు నాట్ సెల్ ఇన్సూరెన్స్. వాళ్ళు సెల్ చేయరు పాలసీని. అంటే ఏజెంట్ లాగా సలహాలు ఇవ్వరు. they do not solicit or sell the insurance policy. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే they only maintain the policy, soft copy of the policy, and also provide servicing. Aspects. ఎప్పుడైతే మనకి ఇలా ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయిపోతుందో, అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకి వాడు ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చేసాడు కదా, ఎక్కడ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ ఒకటి ఇచ్చేసాడు. మన దగ్గర పాలసీ నెంబర్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ డబ్బాలో, ఇది ఒక డబ్బా, ఈ డబ్బాలో మనం వేసుకున్నాం. వీడు మనకి ఎవ్రీ ఇయర్ ఆ డబ్బాలో ఉన్న పాలసీస్ ఎన్ని ఉన్నాయి, వాటి మీద బోనస్లు ఎంత వచ్చాయి, వాటి స్టేటస్లు ఏంటి, వాటి స్టేటస్ రిపోర్ట్ కూడా పంపిస్తాడు. అలాగే వాటి తలక వాల్యుయేషన్స్ పంపిస్తాడు, బోనస్ పంపిస్తాడు. మనకి ఏదైనా మెచ్యూర్ అయితే మనకి రిమైండర్ ఇస్తాడు. మనకి లోన్ కావాలంటే వాడికి మనం కొటేషన్ కోసం అడగచ్చు. ఇట్లా అన్ని ఫెసిలిటీస్ మనకి ఈ రిపాజిటరీ అనే వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో వీడికి టోటల్ గా ఆ పాలసీ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రిపాజిటరీ చేతిలో ఉన్నట్టే కదా. డేటాబేస్ ఆఫ్ ఆల్ ది పాలసీస్ రిపాజిటరీలో ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న పాలసీలు 21 స్టేటస్ లోని 31 స్టేటస్ లో ఉన్న పాలసీలు మాత్రమే వీళ్ళు సర్వీసింగ్ చేస్తారు. అండ్ వీళ్ళు సర్వీసింగ్ చేసే పాలసీస్ రెగ్యులర్ పాలసీస్ ఓన్లీ. ఇందులో యూలిప్ ఉండవు. అలాగే యాన్యుటీస్ కూడా వీళ్ళు రిపాజిటరీలో పెట్టరు. అలాగే సారీ యాన్యుటీస్ ఉంటాయి. యాన్యుటీస్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వీళ్ళు రిపాజిటరీలో పెట్టరు. అలాగే అసైన్డ్ పాలసీస్ రిపాజిటరీలో ఉండవు. అసైన్డ్ పాలసీస్ ఈ 3 కంటెంట్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు హోల్డ్ చేయరు. అండ్ ఒక్క దగ్గర మనం కరెక్షన్ చేస్తే, కరెక్షన్ అంటే ఏంటి, మన నామినీ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నా, మన చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నా, దీని మీద మనం ఇలాంటి సర్వీసింగ్ మనం ఏ సర్వీసింగ్ మనం సీక్ చేసినా సరే రిపాజిటరీ నుంచి ఒక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో మనం సింగిల్ టచ్ కాంటాక్ట్ లో మనం లెటర్ ఇస్తే అన్ని ఇన్సూరర్స్ 1 2 3 4 5 చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్స్ ఏబిసిడి, అన్ని ఇన్సూరర్స్ దగ్గర కూడా
ఆ కరెక్షన్ అనేది జరిగిపోతుంది, కరెక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్. ముఖ్యంగా ఏంటి అంటే దీనిలోని మన బెనిఫిట్ ఏంటయ్యా అంటే పాలసీ బాండ్ పోవడం ఆర్ డీఫేస్ అయిపోవడం ఆర్ పాలసీ బాండ్ కి డూప్లికేట్ పాలసీ బాండ్ తాలూకా అవసరపడడం ఇవన్నీ కూడా మనకి ఉండవు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ సాఫ్ట్ కాపీ. ఇన్సూరెన్స్ కూడా ఈ పాలసీ బాండ్ మీదనే వర్క్ కూడా చేస్తారు. మనం ఎందుకు ఆర్ఎఫ్ఎం చేస్తున్నాము, ఆర్ఎఫ్ఎం రిపాజిటరీ ఎందుకు చేస్తున్నాము అంటే ఈ రిపాజిటరీ అనేటటువంటి ఆర్ఎఫ్ఎం ద్వారా, ఈ ప్రాసెస్ ద్వారా ఎల్ఐసి తాలూకా డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎల్ఐసి తాలూకా డేటాబేస్ వీడికి కనెక్ట్ అవుతుంది. అంటే మనం ఈ పాలసీ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా, మాస్టర్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడికి మనం యాక్సెస్ ఇస్తున్నాము. ఇక్కడ సీక్రెట్ ఇది. డిపాజిటరీ తాలూకా రోల్ ఏంటి అంటే హీఈస్ యాక్సెసింగ్ ద మాస్టర్. అందుకే కరెక్షన్స్ ఎలా అయిపోతాయి అంటే ఇలా అవుతాయి. సో దిస్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్. అయితే మనం ఇలా ఈఐఏ అకౌంట్ ఓపెనింగ్ కి వాడికి లెటర్ ఇస్తే మనకి విత్ ఇన్ 7 days వాడు మనకి అకౌంట్ ఓపెన్ చేసి మన మెయిల్ కి ఆ అకౌంట్ నెంబర్ ని పంపిస్తాడు. ఇది మన తాలూకా రిపాజిటరీ. చాలా యాక్చువల్గా ఈ ప్రావిజన్ ఉంది అనేది కూడా మనకి అవేర్నెస్ చాలా అవసరం అండి. బికాస్ ఇప్పుడు మనం వైజాగ్ ఇలాంటి సిటీస్ కాకుండా మన మెట్రో సిటీస్ లోని కానీ ఈ ఏంటంటారు మన సాఫ్ట్వేర్ యూత్ ఉంటారు కదా, వాళ్ళు హైలీ అవేర్ ఇవన్నీ కూడా. వాళ్ళన్నీ అలాంటి వాళ్ళు కస్టమర్స్, ఇంకా ఫ్యూచర్ అంతా మనం అలాంటి కస్టమర్స్ నే ట్యాకిల్ చేయాలి. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ అసలు ఉన్నాయి అనేది ముందు మనం కూడా తెలుసుకొని మనం ఇవన్నీ కూడా ఆపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది మనం ఆర్ఎఫ్ఎం చేస్తామో మామూలే ట్రాన్సాక్షన్ నెంబర్ ఇస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ వ్యాలిడేట్ కూడా మనం చేసేసరికి మన దగ్గర ఈ ఇందాక చెప్పినటువంటి ఈ యాక్సెస్, ఈ నెట్వర్కింగ్ అనేది ఫామ్ అవుతుంది వాడికి ఆ రిపాజిటరీకి మనకి అన్నమాట. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఆఫర్డ్ బై ఎల్ఐసి. ఎల్ఐసి కాదు, ఇది యాక్చువల్గా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇచ్చినది, అంటే ఐఆర్డిఏ వాడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫీచర్ అన్నమాట. ఇది అందరి ఇన్సూరర్స్ కూడా దీనికి ఏమంటారు సకంప్ అవుతారు. అండ్ ఇట్ ఈస్ అ ఫ్రీ సర్వీస్, ఫ్రీ. నోబడి కెన్ చార్జ్ ఎనీ, అంటే హోల్డింగ్ లాకర్ కి మనం లాకర్ చార్జెస్ కడుతున్నాం కదా, అలాగా దీనికైతే చార్జెస్ ఏమీ లేవు. ఇప్పుడు మనం మామూలుగా రొటీన్ క్లాస్కి వచ్చేస్తాను. ఐఆర్డిఏ తాలూకా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను పాస్ ఆన్ చేశాను. అది ఇన్సూరెన్స్ యాక్ట్ 1999లో సెటప్ అనేది జరిగింది. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ కి వెళ్లే ముందు మనకి క్లారిటీ అయితే చాలా ఇంపార్టెంట్. సెటప్ జరిగింది 2015 మార్చిలోని. ఐఆర్డిఏ పేరు మారింది టు IRDAI, అంటే ఇండియా అనేది యాడ్ చేశారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, ఇది ఇండియా అనే పదం దీనికి యాడ్ చేశారు. అలాగే ఇది దీనిలోని 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, పార్టిసిపేటరీ కంపెనీస్. వెన్ ఐఆర్డిఏ వాజ్ సెటప్, అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినప్పుడు 24 ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. కానీ ఈ రోజు 26 కంపెనీస్ ఈ ఐఆర్డిఏకి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది కంపల్సరీ కదా, రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ, లీగల్లీ మ్యాండేటరీ, స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ ఇది అందరికి కూడా. అయితే 27th కంపెనీ ఒకటి ఉంది, 27th ప్రైవేట్ ఇన్సూరర్ ఉన్నాడు. అది ఆ పేరు ఏంటంటే ఎక్సైడ్. ఈ వీళ్ళు హెచ్డిఎఫ్సి లైఫ్ తోటి మెర్జ్ అయిపోయారు. ఈ 26 కంపెనీస్ లోని ఇది కూడా ఉంది కాబట్టి ఇది మెర్జ్ అయింది. కాబట్టి యాజ్ ఆన్ డేట్ ఫీల్డ్ లో ఎంతమంది ఇన్సూరర్స్ ఉన్నారు లైఫ్ ఇన్సూరెన్స్ లో అంటే 26 ఉన్నారు. ఇది మరొక్కసారి నేను జాగ్రత్తగా
చూడండి 2014 లో 26% FDI ఇంట్రడ్యూస్ అయింది. 2015 లో 26 ని 49 చేశారు FDI. 2021 లో 49 ని 74% చేశారు. దిస్ హోల్డ్స్ గుడ్ యాజ్ ఆన్ డేట్. FDI ఇది ఉంది, ఆల్రెడీ టేబుల్ అయి ఉందని చెప్పాను కదా. ఇప్పుడు వింటర్ సెషన్ లో ఇది కూడా రెడీ అయిపోయింది 24 లోని. కానీ అది నెగోషియేట్ అయ్యి వింటర్ సెషన్ ఎండ్ అవ్వడానికి జనవరిలో ఎప్పుడో ఒకసారి ఇది బిల్ అయితే గ్యారంటీగా కరెంట్ గవర్నమెంట్ హెల్ బెంట్ ఆన్ పాసింగ్ ద బిల్. అయితే ఇంకా మనం ఇది ఇన్సూరెన్స్ IRDA గురించి మళ్ళీ ఇంకొకసారి నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇది కొద్దిగా క్లారిటీ తీసుకుందాం అనేసి. బుక్ లో లేటెస్ట్ బుక్స్ లో అయితే ఇదే ఉంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫిగర్ ఇది ఇంకా అవ్వలేదు కదండి. సో ఇది మనం దీన్ని పెట్టుకోకండి, ఆన్సర్ మాత్రం ఇదే పెట్టండి వస్తే కనుక, ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే. నెక్స్ట్ మన ఇన్సూరెన్స్ కి అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కి మనం ప్రీమియం కలెక్ట్ చేస్తాం. ఈ ప్రీమియం కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటేంటి ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రీమియం అంటే అందరికీ తెలిసిన కామన్ ఫ్యాక్టర్ ఏజ్, నెక్స్ట్ ప్రొఫెషన్, నెక్స్ట్ మారల్ హజార్డ్స్. మనం అడుగుతాం కదా ప్రతి వాళ్ళని. హ్యాబిట్స్, హాబీస్. అంటే డేంజరస్ హాబీస్ ఉన్నా కూడా అది డేంజరే కదా మనకి. సర్టెన్ అయిపోతుంది, ఎక్కువ సర్టెన్టీ అయిపోతుంది రిస్క్ అనేది. అలాగే హెల్త్ గురించి అడుగుతాం. మన ప్రపోజల్ ఫామ్ లోని మనం ఫిల్ చేసేటటువంటి కీలకమైన అంశాలు ఇవన్నీ కూడాను. అలాగే sex of the policy holder is also very, very important in deciding the limits and also the premium. Next, risk cover అనేది మనం ఎప్పుడు కూడా స్టాండర్డ్ లైవ్స్ కి చేస్తాం. స్టాండర్డ్ లైవ్స్ కి రిస్క్ కవర్ చేస్తాం. అంటే హెల్దీ గ్రూప్ ఇన్సూరెన్స్ లోని ఎక్కువ భాగం, బాస్కెట్ లో ఎక్కువ భాగం, సింహ భాగం హెల్దీ గ్రూప్ ఉండాలి. సబ్ స్టాండర్డ్ లైఫ్స్ కి కూడా ఇస్తాం, కానీ మనం బాగా బాధేస్తాం, ప్రీమియమ్స్ ఎక్స్ట్రాస్ వేస్తాము. అండ్ సూపర్ సబ్ స్టాండర్డ్ లైఫ్స్ ఉంటాయి కదా. సూపర్ సబ్ స్టాండర్డ్ అంటే ఎక్స్ట్రాడినరీ హెల్త్ ఇష్యూస్. అంటే పాలసీ ఇచ్చాము అంటే సర్టెన్ అనమాట, వెరీ షార్ట్లీ అనేసి, క్లెయిమ్ విల్ కమ్ అనేసి. ఈ సర్టెనిటీ ఉన్న కేసుల్ని మనం ఏం చేస్తామంటే డిక్లైన్ చేస్తాం. దిస్ ఈస్ హౌ వీ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది బాస్కెట్. సబ్ స్టాండర్డ్ ఉంటారు, కానీ సూపర్ సబ్ స్టాండర్డ్ లైఫ్ ని ఎట్టి పరిస్థితుల్లో బాస్కెట్ లోకి రానివ్వకుండా చేయడమే అండర్ రైటర్ తాలూకా ప్రైమరీ టాస్క్ అనమాట. సో ఇన్సూరర్ ఆల్వేస్ కవర్స్ ద రిస్క్ ఆఫ్ likely peril. Perils should be వాటి తాలూకా పెరిల్ తాలూకా నేచర్ ఏంటి అంటే అన్సర్టెన్ ఉండాలి. సర్టెనిటీ ఉంటే వీ విల్ రిజెక్ట్ ద కేస్. అండ్ ఈ పెరిల్ ని మనం ఇంకొక రకంగా కూడా చదువుతాం, స్టడీ చేస్తాం. ఎందుకు అంటే వీ హ్యావ్ టు టైమ్ ద అన్సర్టెనిటీ. టైమింగ్ ద అన్సర్టెనిటీ అనేది ఆల్రెడీ నేను కవర్ చేసిన కాన్సెప్ట్. కానీ అది ఎట్లాగా అంటే 60 to 70 years అనుకోండి, వాళ్ళ తాలూకా మార్టాలిటీ రేటు చాలా హై ఉంటుంది, అదే చెప్పుకున్నాం కదా మొన్న. అలాగే 40 to 60 అనుకోండి, ఒక మోస్తరు ఉంటుంది, 20% అనుకుందాం. అలాగే వెళ్లే కొద్దీ కిందకి వెళ్లే కొద్దీ 20 to 40 అనుకోండి, 15%. ఇలాగా మార్టాలిటీ రేటు 10 to 20 అయితే జస్ట్ 5 to 5% ఉంటుంది. సో దిస్ ఈస్ టైమింగ్. అంటే ఇలా బ్రాకెట్ లోకి తీసుకుని రావడం. క్రెడిబిలిటీ ఆఫ్ డేటా గురించి చెప్పుకున్నాం కదా. మనం ఏదైతే స్టడీ చేసామో, ఇన్ని రోజులుగా ఇన్సూరెన్స్ ని స్టడీ చేస్తూ మనం ఆ సెక్టర్ లో ఉంటూ మనం కలెక్ట్ చేసుకున్న డేటా తాలూకా క్రెడిబిలిటీ. సో ఈ టైమింగ్ ద అన్సర్టెనిటీ అనమాట. ఈ మొత్తం టేబుల్ టైమింగ్ ద అన్సర్టెనిటీ. దిస్ ఈస్ మార్టాలిటీ టేబుల్స్ తాలూకా సైంటిఫిక్. దిస్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. దీని వల్ల ఇన్సూరర్ ఏం చేస్తాడంటే హీ విల్ లిమిట్ ద ఇన్సూరబిలిటీ ఆఫ్ ది పర్సన్. ఎట్లాగా అంటే చూద్దాం. లిమిట్ ద ఇన్సూరబిలిటీ. నేను నా ఇన్కమ్ 10,000 అయితే నేను ₹1,00,00,000 పాలసీ అడిగితే ఇవ్వరండి, డెఫినెట్ గా ఇవ్వరు. ఇట్ షుడ్ బి ప్రపోర్షనేట్. సో ఇన్సూరర్ ఏం చేస్తాడు, అండర్ రైటర్ ఏం చేస్తాడంటే మనీ లిమిట్ చేస్తాడు. అది అతని తాలూకా ప్రైమరీ ఫండమెంటల్ రోల్. అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ అనేది ఇన్సూరర్ తాలూకా ప్రైమరీ రోల్ అనమాట. సో
సిగ్నిఫికెంట్ అమౌంట్. ఈ రెండింటికి మధ్యలో ప్యారిటీ ఉండాలి. ప్యారిటీ అంటే కెపాసిటీ ఉండాలి. పాలసీ హోల్డర్ కి కెపాసిటీ ఉండాలి ఇంత ఇన్సూరెన్స్ తీసుకోవడానికి. సో ఈ రకంగా అండర్ రైటర్ అనేవాడు డిసైడ్ చేస్తాడు. అలాగే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇలాగా మనం ఇన్సూరెన్స్ రంగంలో ఇన్సూరెన్స్ బిజినెస్, హౌ ఇన్సూరెన్స్ బిజినెస్ హెల్ప్స్ ద ఎకానమీ. అసలు ఎందుకు ఇన్సూరెన్స్? ఆ పర్సన్ కి ఒక్కడికే హెల్ప్ చేస్తుందా, ఓవరాల్ కంట్రీకి కూడా హెల్ప్ చేస్తుందా అంటే మొత్తం ఓవరాల్ ఎకానమీకి, కంట్రీకి, ఇంటర్నేషనల్ గా కూడా ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ హెల్ప్ చేస్తుంది. ఎందుకు హెల్ప్ చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుంది? మనం ఈ ఇన్సూరెన్స్ అనేది ఏం తీసుకొస్తుంది అంటే స్టెబిలిటీ తీసుకొస్తుంది. ట్రేడ్ లోని స్టెబిలిటీ. అసలు ట్రేడ్ బై నేచర్, బిజినెస్ బై నేచర్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో బిజినెస్ లోని ఆ బిజినెస్ క్లాస్ కి ఎప్పుడు కూడా టెన్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాడు ఇన్సూర్ చేస్తాడో హీ విల్ బికమ్ సెక్యూర్. ఇన్సూర్ అండ్ బీ సెక్యూర్, మన తాలూకా నినాదమే అది కదా. సో ఆ బిజినెస్ క్లాస్, ఆ ట్రేడ్ అనేది హ్యాపీగా చేసుకుంటాడు వాడు. బిజినెస్ కంఫర్టబుల్ గా, స్టేబుల్ గా చేసుకుంటాడు. ఇది మన ఇన్సూరర్ ప్రొవైడ్ చేస్తాడు. ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వల్ల ఇదంతా పాసిబుల్. అలాగే ఈ బిజినెస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ పెరిల్స్ అనే అంటే కష్టాలు, ఆకస్మిక కష్టాలు, అవాంతరాలు, అనవసరంగా అసంకల్పితంగా వచ్చేటటువంటి పెరిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదని ఇంకా జీరో దృష్టి. దేని మీద దృష్టి పెట్టుకుంటాడు? ఎలాగ అమ్ముకోవాలి, ఎలాగ ప్రాఫిట్ చేసుకోవాలి, అంతే. ఆ బిజినెస్ తాలూకా ఈ పెరిల్స్ తాలూకా మొత్తం అంతా కూడా, దాని నుంచి వచ్చేటటువంటి రిస్క్ అంతా కూడా ఈస్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ టు ద ఇన్సూరర్. సో ఇతను నిమ్మళంగా గుండెల మీద చేసుకొని హాయిగా బిజినెస్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఏం జరిగింది, ఎంతైతే లాస్ జరిగిందో ఆ లాస్ అంతా ఇలా వాళ్ళు బిహేవ్ చేయడానికి వెనక రీజన్ ఏంటయ్యా అంటే ఈ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉన్నాడో ఈ లాస్ మొత్తాన్ని కంపెన్సేట్ చేస్తాడు. ఈ కంపెన్సేషన్ చాలా సుకూన్ అంటారు హిందీలో, అంటే చాలా హాయి, స్వాంతన ఇస్తుంది పర్సన్ కి. బిజినెస్ చేసుకుంటున్నటువంటి పర్సన్ కి స్వాంతనని ఇస్తుంది. అదర్వైజ్ ఈ అన్ప్రెడిక్టబుల్ హెవీ లాసెస్ ఏవైతే ఉన్నాయో, హెవీ లాసెస్ ఇవన్నీ కూడా ఎవరు బేర్ చేసుకోవాలి? ఇన్సూరర్ లేకపోతే బేర్ చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ వీళ్ళే, ఈ ట్రేడింగ్ కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ. సో ఇటువంటి వాటిని ఓవర్కమ్ చేయడానికే మనం ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఎకానమీకి, ఓవరాల్ కంట్రీకి అంతా కూడా మనం స్టెబిలిటీని ఇస్తున్నాం. స్టెబిలిటీ అండ్ గుడ్ హెల్త్ టు ద ఎకానమీ అనేది ఇన్సూరెన్స్ వల్ల ప్రొవైడ్ అవుతుంది. ఈ వెస్టర్న్ కంట్రీస్ లోని అంటే ఏ ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయింది అంటే అక్కడ ప్రొఫెషనల్ అయ్యాడు అనుకోండి ఒక పర్సన్, అతని వాయిస్ ని కూడా అతను ఇన్సూర్ చేసుకోవచ్చు వెస్టర్న్ కంట్రీస్ లో. అలాగే ఇతను సింగర్ అయితే, అతను డాన్సర్ అయితే ఆయన కాళ్ళని ఇన్సూర్ చేసుకోవచ్చు. అలాగే ప్రొఫెషనల్ మ్యాటర్ వచ్చేసరికి డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, సిఏలు, అలాగే ఇంజనీర్స్, వీళ్ళు కట్టేటటువంటి బ్రిడ్జెస్, ఇవన్నిటికీ కూడా రిస్క్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అంటే డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ ఆర్ డ్యూ టు అన్ఇంటెన్షనల్ గా కూడా ఒక్కొక్కసారి కావాలని చేయరు వాళ్ళు. అది ఫ్రాడ్ అని చెప్పి బయట వాళ్ళు చెప్తారు, కానీ ఇది అన్ఇంటెన్షనల్ గా అన్సర్టెన్ కదా కొన్ని ఏరియాస్, అందులోకి వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు కొన్ని పెరిల్స్ ఫేస్ చేస్తారు. వాటి వల్ల ఆ పెరిల్స్ ని కూడా కవర్ చేసేటటువంటి ఇన్సూరెన్స్ వెస్టర్న్ కంట్రీస్ లో ఉంది. దట్ ఈస్ ఫిడెలిటీ ఇన్సూరెన్స్. ఎథిక్స్ ని అంటే పాపం డాక్టర్ మంచివాడే, ఎథిక్స్ ఉన్నవాడే, కానీ అతని చేతిలో పేషెంట్ చనిపోయాడు. ఆ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టరండి. వాళ్ళు వెంటనే ఇన్సూరెన్స్ సూ చేస్తారు. సూ చేసినప్పుడు కూడా ఈ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ, ఈ ప్రొఫెషనల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ
తీసుకునే ఇన్సూరెన్సే. దిస్ విల్ ఆల్సో హెల్ప్ దెమ్ టైడ్ ఓవర్. అంటే హ్యూజ్ క్లెయిమ్స్ చేస్తారు పైగా ఆ కంట్రీస్ లో. ఏంటంటే ఆ క్లెయిమ్స్ వీళ్ళు లైఫ్ అంతా సంపాదించినటువంటి డబ్బులు కూడా సరిపోవు వాళ్ళు పే చేయాలనుకుంటే. అందుకని దీస్ పీపుల్ విల్ బి సేవ్డ్ బై ప్రొఫెషనల్ ఇన్సూరెన్సెస్. దిస్ విల్ హెల్ప్ దెమ్ స్టాల్ దిస్ కైండ్ ఆఫ్ అన్నెసెసరీ లిటిగేషన్ లోకి వెళ్లకుండా వాళ్ళకి ఈ ప్రొఫెషనల్ హెల్ప్ అనేది, అదే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది వాళ్ళకి ఉంటుంది. మైక్రో ఇన్సూరెన్స్ అంటే ఈ బుక్ లోని ఉన్నటువంటి చాప్టర్స్ అన్ని నేను వరుసగా నేను ఏదైతే ఫస్ట్ క్లాస్ లో కవర్ చేయలేదో అవన్నీ కూడా ఇవాళ 100% కవర్ చేసేస్తాను, అయ్యేదాకా చెప్పేస్తాను. ఇది మైక్రో ఇన్సూరెన్స్ అనేది 2005 లో వచ్చిన కాన్సెప్ట్. దీని తాలూకా మాక్సిమం సమ్ ఎష్యూర్డ్ 50,000 అండ్ దాని తాలూకా ప్రీమియం పెర్ యానమ్ ఇంతకన్నా మించి ఉండకూడదు, 6,000 కింద మించి ఉండకూడదు. అలాగే ఈ పాలసీలు ఏంటంటే ఒక గ్రూప్ ఉందనుకోండి, సపోజ్ 200 పీపుల్ గ్రూప్, ఇండివిజువల్ కూడా ఇస్తారు, గ్రూప్ కూడా ఇస్తారు. ఆ గ్రూప్ లోని ఇంతమంది పాలసీకి అప్లై చేసినప్పుడు దేర్ ఈస్ నో రిజెక్షన్ అట్ ఆల్. అది గుర్తుపెట్టుకోండి. మైక్రో ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే నో రిజెక్షన్ ఆఫ్ ది ప్రపోజల్స్. 100%. మేడం గారు ఇప్పుడు లేటెస్ట్ 50,000 అంటారా 2 lakhs అంటారా? సార్ ఈ మన బుక్ లో అయితే, అంటే నేను ఇది అప్డేట్ చేసుకోలేదు, నెట్ లో కూడా చూసాను, గూగుల్లో కూడా చూసాను, కానీ IRDA సైట్ లోకి వెళ్ళలేదు దీనికి. గూగుల్లో కూడా 50,000 ఉంది సార్. గూగుల్లో నేను IRDA సైట్ లోకి వెళ్ళా, వెబ్సైట్ లో. బుక్ లో కూడా అప్ టు 2 lakhs అని ఉన్నట్టు ఉంది మేడం గారు. బుక్ లో 50 ఉంది సార్. బుక్ లో క్వశ్చన్ కూడా ఉంది దీని మీదనే. 1 lakh, 2 lakhs, 50,000. 50,000 ఆన్సర్ కూడా ఇచ్చాడు టెస్ట్ యువర్ సెల్ఫ్ లో కూడా. మళ్ళీ మరొకసారి చూడండి. అంటే కొత్త బుక్ లో ఏంటనేది నాకు తెలియదు, నా దగ్గర ఉన్నది 2020 కాపీ. గూగుల్ లో కూడా మేము కూడా చూసాం సార్, 50,000 ఉంది. 50,000 అండి. 50,000 ఉంది సార్, నేను చూసాం సార్, మేము కూడా చెక్ చేసాం. నాకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని నేను గూగుల్ కూడా చేశాను, క్రాస్ చెక్ చేసుకున్నాను, ఎందుకంటే మనం ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ మాక్సిమం టర్మ్ అలౌడ్ ఈస్ 15 years. యాక్చువల్ గా 10 years, కానీ 15 years కూడా ఇచ్చేస్తున్నారు ఈ మైక్రో ఇన్సూరెన్స్. అండ్ ఈ మైక్రో ఇన్సూరెన్స్ లో మళ్ళీ టర్మ్ ఉంది, ఎండోమెంట్ ఉంది, అలాగే హెల్త్ ఉంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే థెఫ్ట్, అంటే స్మాల్ స్కేల్ అన్నమాట. వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటారు కదా, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా ఈ స్మాల్ స్కేల్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఫైర్ ఇన్సూరెన్స్, థెఫ్ట్ ఇన్సూరెన్స్. ఓకే, దిస్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్. మైక్రో ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ లార్జ్ నెంబర్స్. అంటే వాళ్ళంతా ఎక్కడైనా సరే తీసుకోండి, 200 గ్రూప్ లో 200 మంది ఎప్పుడు కూడా రిస్క్ అక్కరవదు. రిస్క్ అంటే డెత్ అండి. ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ దెమ్, ఒక 4%, మాక్సిమం 4% ఉంటుందండి ఎక్కడైనా సరే. ఏ ఇన్సూరెన్స్ స్కేల్ లో తీసుకున్నా సరే 4% దాటి అన్నట్టు. మాక్సిమం ఏజ్ ఎగ్జిట్ ఏజ్ షుడ్ బి 60 years. ఇది రూల్స్, మైక్రో ఇన్సూరెన్స్ కనుక రూల్స్. అండ్ ఆల్ ది ప్రపోజల్స్ ఆర్ ఆటో యాక్సెప్టెడ్. రిజెక్షన్ అనేది లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఈదర్ టేక్ దెమ్ ఆల్ ఆర్ నన్ అనేది ఇక్కడ రూల్ అండి. యాక్సెప్ట్ ఆల్ ది గ్రూప్ యాజ్ వన్ ఆర్ జస్ట్ రిజెక్ట్ ఎవ్రీథింగ్. అంటే ప్రపోజల్ అంటూ వస్తే మొత్తం తీసుకోవాల్సిందే అన్నట్టుగా అనమాట. దీనికి ఈ మైక్రో ఇన్సూరెన్స్ అనే దానికి డేటాబేస్ రిపోర్టింగ్ అనే కాన్సెప్ట్స్ లేవు ఇక్కడ. డేటాబేస్ కాన్సెప్ట్ అనేది అది చెప్తాను. డేటాబేస్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందో, ఇన్సూరెన్స్ కౌన్సిల్స్, ఇన్సూరెన్స్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా ఉన్నప్పుడు అక్కడ మనం ఈ పాయింట్ అనేది ఎందుకు ఇక్కడ చెప్పాను అనేది అక్కడ చెప్తాను మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ ఈ మైక్రో ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది మనకి దీని మీద వచ్చే క్వశ్చన్ ఈ పాయింట్స్ అన్ని కవర్ అవుతుంది. ఇంతకన్నా దీనిలో ఇంకేమీ కవర్ అవ్వదు. కాకపోతే ఇన్సూరర్స్, లైఫ్ ఇన్సూరర్, జనరల్ ఇన్సూరెన్స్, వీళ్ళిద్దరు కూడా సెపరేట్ లైసెన్స్ తీసుకోవాలి. చెప్పండి ఒక్కసారి మేడం గారు చెప్పండి. నా దగ్గర బుక్ లో 51 లో మైక్రో ఇన్సూరెన్స్ గురించి ఉంది మేడం గారు. IC1 లో 51 పేజ్. అంటే మీ దగ్గర
2021 ఎడిషనే ఆ. 51 పేజీలో ఆ, మీరన్న 2000 లో ఉంది 60,000 రూపాయల గురించి రాశాడు. ఉమ్. మాసం 2 lakhs అని రాశారు మేడం గారు. అది ఏంటో అక్కడ చూడండి ఒకసారి. పేజీ బ్రహ్మాజీ గారు హలో అంటే అంటే మరి 50,000 2,000 అదే 50,000 బ్రహ్మాజీ గారు హలో చెప్పండి. బ్రహ్మాజీ గారు హలో హలో చెప్పండి. ఇప్పుడు గ్రూప్ లో నేను లేటెస్ట్ బుక్ పెట్టాను, అందులో ఉందా అది? అందుకనే నేను పేజీ నెంబర్ చెప్తాను మేడం గారు, ఒకసారి చూస్తే అర్థమవుతుందండి. నిన్న పేజీ మొన్న నెంబర్ గ్రూప్ లో 51. పెట్టాను కదా. అది ఇది ఒకటేనండి. అది ఇది ఒకటే. ఓకే ఓకే ఓకే, అది రేపు క్లారిఫై చేయొచ్చులే. ఓకే గూగుల్లోనేమో అంటే నేను మేడం అదే సార్ ఇది ఇలాంటి కంటెన్షన్ వచ్చినప్పుడు బుక్ లో కూడా 2 lakhs ఇప్పుడు ఆన్సర్ లో అయితే 2 lakhs ఇచ్చాడు. ఓకే, అయితే గూగుల్లోనేమో 50,000 ఉంది. కానీ మనం ఇలాంటి కంటెన్షన్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనం వెళ్లాల్సింది ఎక్కడికి అంటే IRDA వెబ్సైట్ కి వెళ్ళాలి. అక్కడ ఓకే మనకి మేడం గారు. పక్కా ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా ఆ వెబ్సైట్ ఎప్పుడు కూడా చూడండి, ఒక నెలే ఉంటుంది దానిలోనే అప్డేషన్. ఎప్పుడు కూడా 2024 ఉందనుకోండి, ఇప్పుడు డిసెంబర్ అని ఉంటుంది, నవంబర్ అని ఉంటుంది అప్డేషన్. అంటే అక్కడ దాకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఈ వెబ్సైట్ లో. సో మనం ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, లెజిట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అన్ని అక్కడే క్రాస్ చెక్ చేశాను మొన్న చెప్పిన క్లాస్ అంతా కూడాను. బట్ నేను ఈ రోజు చెప్తున్నా కదా, మైక్రో ఇన్సూరెన్స్ కి నేను అందులోకి వెళ్ళాను, ఎందుకంటే నేను కవర్ చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది బుక్ లో అని చెప్పేసి. నేను ముందు ఇదే ఒకసారి చూసుకున్నాను బుక్ అంతా. నేను ఇది ఒకసారి మనం మళ్ళీ ఒకసారి ఎలాగో ఇంకో క్లాస్ లాస్ట్ క్లాస్ ఉంది కాబట్టి అక్కడ మనం కన్ఫర్మ్ చేసుకుందాం దీని గురించి, సరేనా? మేడం ఒక 5 minutes నేను ఇది అవుతాను. చెప్పండి. అదే మీరు క్యారీ మీరు కంటిన్యూ చేయండి, ఒక 5 minutes లో వస్తాను. అలాగే ఓకే అండి. ఈ మైక్రో ఇన్సూరెన్స్ లోని మనం ఇప్పుడే చెప్పుకున్నాము, జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా సెపరేట్ గా ఎవరిది వాళ్ళు బిజినెస్ చేస్తారు. కానీ కొన్ని పాలసీలు ఉన్నాయి, వాటిలో ఏంటంటే కాంపోజిట్ గా చేయొచ్చు పాలసీని. అంటే ఆ పాలసీ హోల్డర్ జనరల్ ఇన్సూరెన్స్ లోని కూడా లైఫ్ పార్ట్ చేసినప్పుడు ఆ లైఫ్ పార్ట్ చేసినటువంటి ప్రీమియము లైఫ్ ఇన్సూరెన్స్ కే కట్టాలి. అంటే వీడు కలెక్ట్ చేయగలడు, GIC ఈజ్ ఎంటైటిల్డ్ టు కలెక్ట్ ద ప్రీమియం, బట్ హీ విల్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద ప్రీమియం టు లైఫ్ ఇన్సూరెన్స్. అండ్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది వచ్చేసరికి లైఫ్ తాలూకా సంబంధించి రిస్క్ సెటిల్మెంట్ వచ్చినప్పుడు లైఫ్ ఇన్సూరరే ఈ మైక్రో ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ సెటిల్ చేయడానికి అర్హుడు అనే ఒక క్లాజ్ పెట్టారండి దీనిలో. ఇందులో ఈ ఈ మైక్రో ఇన్సూరెన్స్ లో ఉన్న కాన్సెప్ట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఈ పాలసీల పేర్లు ఏమైనా చెప్పగలరా మేడం గారు? ఏంటండి? మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమైనా పేర్లు అడుగుతాడేమో? లేదు సార్, మన బుక్ లో కూడా లేవు దాని గురించి. అంటే మన బుక్ లో ఏది ఉందో అంతే ఇస్తున్నాడు సార్. క్వశ్చన్ ఎప్పుడు కూడా బుక్ బయట దాటి ఒక్కటి కూడా క్వశ్చన్ వేయట్లేదు సార్. జనరల్ జీకే బుక్ లో లేనిది మాత్రం అడగట్లేదు సార్. ఏ ఇంటర్వ్యూలో కూడా ఏ రిటర్న్ ఎగ్జామ్ లో కూడా అంత డేర్ వెళ్ళట్లేదు. డెఫినెట్ గా బుక్ పరిధిలోనే ఉంటుంది. బుక్ లో అయితే డెఫినెట్ గా దాని గురించి ప్రస్తావన అనేది లేదు. అందులో ఇవాళ ఆ పుస్తకమే పట్టుకొని ఒక రౌండ్ అలా చదివాను. కొద్దిగా చెప్పాలి కదా మళ్ళీ, అంటే సిస్టమేటిక్ గా చెప్పడానికి. ఇదంతా తెలిసిన సబ్జెక్ట్ అయినా కూడా ఎంత ఎలా చక్కగా చెప్పచ్చు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ సార్, రీఇన్సూరెన్స్. అసలు సార్ ఒక పాయింట్ చెప్తాను. IRDA వచ్చిన తర్వాత IRDA అంబ్రిల్లా పెట్టుకొని ఇంటర్మీడియరీస్ ముందు లేరు కదా, వీళ్ళంతా ఇంటర్మీడియరీస్ వచ్చారు, బ్రోకర్స్ వచ్చారు, అలాగే ఇన్సూరెన్స్ తాలూకా కంట్రోలింగ్ బాడీస్ ఎన్ని వచ్చాయంటే. ఇప్పుడు ఈ రీఇన్సూరెన్స్ అనేది ముందు కూడా ఉంది, కానీ ఈ రీఇన్సూరెన్స్ టాపిక్ చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది దీనిలో ముసుగులో ఎన్ని జరుగుతున్నాయి అనేది. వెనకాల ఆశ్చర్యం వేసింది. సో రీఇన్సూరెన్స్ కార్పొరేట్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం
చక్కగా నీట్ గా చెప్పుకుందాం. ఒక్క నిమిషం మళ్ళీ మళ్ళీ చేస్తాను కాల్. నేను చేస్తానని చెప్పండి. కాల్ నేను చేస్తాను. ఆ, 10 o'clock తర్వాత. రిజర్వ్ ఎక్స్పెన్సెస్. ఈ రిజర్వ్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి నేను రీఇన్సూరెన్స్ టాపిక్ ఒక్క నిమిషం ఆగి వస్తాను. మన దగ్గర ఇన్కమ్ అనేది రిజర్వ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత నీట్ గా దీని దగ్గరికి నేను మీకు క్లీన్ గా ఇది అర్థం అవడానికి కాన్సెప్ట్ చెప్తాను. ఈ రిజర్వ్ అనేది మన తలక రెవెన్యూ ఉంది కదా, రెవెన్యూ ఎట్లా వస్తుంది అంటే మనకి రెండే సోర్సులు, ప్రీమియము అలాగే మన తలకి ఆ ప్రీమియం నుంచి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం భూముల్లో చేసాము, అలాగే షేర్లో చేసాము, అలాగే గవర్నమెంట్ బాండ్స్ లో చేసాము. వాటి నుంచి వచ్చేటటువంటి డివిడెండ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఉందో అది మన తలక ఇన్కమ్ కదా. ఇది మన ఇన్కమ్. ఈ ఇన్కమ్ లో నుంచి మనం దీంతోనే కదా ఏదైనా చేస్తాం పని అంతా కూడా. ఇందులో మనం ఎక్స్పెన్సెస్, ఏజెంట్స్ కమిషన్ అనండి, మన శాలరీస్ అనండి, మన మెయింటెనెన్స్, మన రెంట్లు, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కొద్దిగా ఓపిక్ గా వినండి. ఇందులోని ఈ రిజర్వ్ అనేది ఈ బ్యాలెన్స్ అన్నమాట. ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెన్సెస్ తీయగా మిగిలినటువంటి అమౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ మనం రిజర్వ్ అని చెప్తాం. ఓకే, ఈ రిజర్వ్ అనేది ఎల్ఐసి ఫస్ట్ చేసే పని ఏంటయ్యా అంటే, సారీ బోనస్ కాదు, సారీ క్లెయిమ్ సెటిల్మెంట్ కి యూజ్ చేస్తాం. క్లెయిమ్ సెటిల్మెంట్ కి మనం ఫస్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత మనం ఆ అమౌంట్ ఈ వచ్చే ఇన్కమ్ ని మనం క్లెయిమ్ సెటిల్మెంట్ కి యూజ్ చేస్తాం. ఒక్క 1 minute అండి, 1 minute. నేను ఒక్క నిమిషం ఉండండి రా ప్లీజ్, క్లాస్ అవుతుంది. ఈ రిజర్వ్, సారీ అండి, చిన్న పని నుండి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రిజర్వ్ ఏదైతే ఉందో, ఈ రిజర్వ్ లోని మళ్ళీ ఇదంతా కూడా ప్రాఫిట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ప్రాఫిట్ అనం ఇన్సూరెన్స్ లో ఎప్పుడు కూడా ఈ ప్రాఫిట్ అనే కాన్సెప్ట్ లేదు. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో కొంత పార్ట్ మిగులుతుంది. మళ్ళీ ఆ పార్ట్ విల్ బి యూజ్డ్ ఫర్, ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా వాళ్ళు ప్రవేశించారు, వాళ్ళ తాలూకా డివిడెండ్స్, అలాగే దానిలో నుంచి మళ్ళీ కొంత భాగం బోనస్. సో మాక్సిమం మనకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ కే మనకి యూజ్ అయిపోతుంది అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మన లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోని ఇందాకే చెప్పుకున్నాము 27 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఒక ఈసీజీసీ ఉంది, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఒక అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. 29 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి బిజినెస్ లో. 13 రీఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే 5 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే పిఎల్ఐ కంపెనీ, పిఎల్ఐ అంటే పోస్టల్ వాటి, రూరల్ అర్బన్.
అర్బన్ ని డైరెక్ట్ గా పిఎల్ఐ అంటారు, రూరల్ ని ఆర్పిఎల్ఐ అంటారు. సో ఇవి ఇన్సూరెన్స్ బిజినెస్ లో ఉన్నవి. ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం పనిచేసేటటువంటి కంపెనీలేమో ఇవి ఆ పరిధిలో లేవు అని కూడా చెప్పుకున్నాం. ఓకే, మరి ఇవి ఎవరి పరిధిలో ఉన్నాయి అంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి అకౌంటబుల్ ఇది. ఇప్పుడు మనం రీఇన్సూరెన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎంతమంది ఉన్నారని చెప్పాను, 13 రీఇన్సూరర్స్ ఉన్నారు. నేషనల్ రీఇన్సూరర్ అంటే ఎప్పుడూ కూడా ఇండియా అంటే బిఫోర్ ప్రైవేటైజేషన్ నేషనల్ రీఇన్సూరర్ ఎవరు అంటే మనకి జిఐసి. కానీ ఇందులో తమాషా ఏంటంటే ఆఫ్టర్ 9/3/2016 బ్యాడ్ పీరియడ్ లాయిడ్స్ అనేవాడు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాడు రీఇన్సూరర్ గా. ఫస్ట్ రీఇన్సూరర్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ లండన్, యూకే బేస్డ్ రీఇన్సూరర్ కంపెనీ. దాని తర్వాత స్విస్ రీ, ఇవన్నీ మనం వినే పేర్లే. మ్యూనిక్ రీ, ఇవన్నీ కూడా చాలా, అలా ఒక 13 కంపెనీస్ ఉన్నాయి. దాని లిస్ట్ అంతా బుక్ లో ఉంది, మీరు అందరూ చూసుకోండి. లేకపోతే అప్లోడ్ చేస్తాను, నేను ఆ లిస్ట్ అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకుంటుందని. అయితే ఈ బిజినెస్ రీఇన్సూరెన్స్ బిజినెస్ అనేది చూడండి, దీని ట్రిక్ చూడండి, తమాషా. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కలెక్ట్ చేసే ప్రీమియం ఏదైతే ఉందో దానిలోట వీళ్ళకి ఒక 10% అప్పనంగా అచ్చంగా ఇచ్చేయాలంట. చూసారా, కాళ్ళ మీద కాలేసుకుని హ్యాపీగా కలెక్ట్ చేసుకోవడం అంటే ఇదే. దీనిలో ఎంత లుక్రేటివ్ బిజినెస్ అంటే వాడు ఏమీ కష్టపడకుండా, ఒక్క చెమట బిందువు కూడా రాల్చకుండా 10% అవుట్ రేట్ గా, ఇది మ్యాండేటరీ స్టాట్యూటరీ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా. అంటే ఐఆర్డిఏ చేస్తున్న రూల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎంత ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎందుకు ఇండియా వైపు చూస్తుంది, ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి దూరిపోవడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు, వాళ్ళు కూర్చొని ఎలాగా పెద్ద పెద్ద కేకు ముక్కలు తినేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా నిజంగా పని ఉందా అంటే చెప్తున్నాం కదా, అదే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, బేసికల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ కదా రీఇన్సూరెన్స్. వీళ్ళు బేర్ చేయలేనంతటి పెద్ద పెద్ద రిస్క్లన్నీ కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఈ రీఇన్సూరెన్స్ వాళ్ళు కూడా చేసే పని అదే. ఇప్పుడు రీఇన్సూరెన్స్ కాన్సెప్ట్ చూద్దాం. రీఇన్సూరర్ ఉన్నాడు, ఇతనికి ఉన్నటువంటి కంపెనీలన్నీ జనరల్ ఇన్సూరెన్స్ లో కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా అందరూ కూడా ఇతనికి, వాళ్ళకి మధ్యలో ఎల్ఐసి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, బజాజ్ ఇలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా నేను రాస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఈ ఎల్ఐసి వాళ్ళు వీళ్ళకి అచ్చంగా 10% ఇచ్చేస్తున్నారు ప్రీమియం పే చేస్తున్నారు. దేనికి, వీళ్ళు బేర్ చేయలేని కాస్ట్లు, వీళ్ళు బేర్ చేయలేనటువంటి క్లెయిమ్స్ ఏమైనా వస్తే అది వీళ్ళు బేర్ చేయడానికి రీఇన్సూరర్ బేర్. కానీ ఈ బేర్ చేసేది కూడా మళ్ళీ ఫిక్స్డ్ రేషియోలో బేర్ చేస్తారట. ఫిక్స్డ్ రేషియో ముందే అగ్రిమెంట్ ఉంటుంది, ఫిక్స్డ్ రేషియో. ఆ అగ్రిమెంట్ వీళ్ళకి, ఈ ఇన్సూరర్ కి రీఇన్సూరర్ కి మధ్యలో జరిగే అగ్రిమెంట్ పేరు ఏంటి అంటే ట్రీటీ. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు వర్లించుకుంటారు ఏంటేంటి చేయాలి అనేసి. ఈ రేషియో ఫిక్సేషన్ లోని కొంత భాగం వీళ్ళు కూడా రిటైన్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ రిస్క్ అంటే సపోజ్ నేను చెప్పుకున్నాం కదా, ఒక 100 lakhs పాలసీ అయితే వీడు ఉంచుకుంటాడు, ఒక 10 lakhs ఉంచుకొని మిగతా 90 lakhs వీడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు అనుకుందాం. లేకపోతే 30 ఉంచుకొని 70 ట్రాన్స్ఫర్ చేస్తాడు అనుకుందాం. ఈ 70కి సంబంధించినటువంటి ప్రీమియం ఏదైతే ఉందో వీడికి చెల్లించేస్తాడు. అదనమాట ఇక్కడ కాన్సెప్ట్. ఇట్లాగా ఈ ట్రీటీలోనే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎంత భాగం నేను తీసుకోవాలి, ఎంత భాగం వాళ్ళు బేర్ చేసుకుంటారు అనేసి. ఈ రీఇన్సూరర్ ఇచ్చిందంతా తీసుకోడండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇచ్చినదంతా తీసుకోడు, బేరం ఆడతాడు. నేను ఇంతే తీసుకుంటాను, మీరే బేర్ చేసుకోండి, మీరే ఉంచుకోండి, ఇట్లా బేరాలు ఉంటాయి. మళ్ళీ ఈ బేరాలన్నీ ఫ్రూక్టిఫై చేసే వాళ్ళే బ్రోకర్స్.
వీళ్ళ పేరు అంటే ఎంత మందిని రంగంలోకి దించి ఇన్సూరెన్స్ లో నుంచి వచ్చే సొమ్ముని ఎంత మందికి అపనంగా పనిచేస్తున్నారో చూడండి. రీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ వీళ్ళు ఏం చేస్తారు, ఈ బేరాలు ఆడతారు అనమాట. తగ్గించండి, ప్రీమియం తగ్గించండి, లేకపోతే పెంచండి, అందులో నాకు వాటా ఇవ్వండి, మళ్ళీ వీడికి పేమెంట్ అనమాట. వీడికి దాన్ని మామూలుగా అయితే నేను ఇది అనకూడదేమో, కిక్ బ్యాక్, మామూలుగా అయితే ఇది లంచం. కానీ ఇక్కడ వీళ్ళు ఈ IRDA వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే ఇలాంటి కన్సల్టెన్సీస్ అన్నిటిని రంగంలోకి దించి ఎలాగోలాగా ఇన్సూరెన్స్ పాకెట్స్ లోంచి డబ్బులు భారీగా లూటీ అనేది జరుగుతుంది. అందులో అసలు అనుమానమే లేదు. ఇదంతా చూస్తుంటే ఇది వెరీ లుక్రేటివ్ బిజినెస్. ఎందుకు లుక్రేటివ్ చెప్పాను కదా. ఈ రీఇన్సూరెన్స్ అనేవాడు ఒక్కరోజు కూడా ఫీల్డ్ లో ఉండడు, ఒక్కరోజు కూడా కష్టపడ్డు, ఒక్క చెమట బిందువు కూడా వాడికి రాలదు, ఒక్క పాలసీకి కూడా వాడు క్యాన్వాస్ చేయడు. వాడేం చేస్తున్నాడు, ఆల్రెడీ ప్రొక్యూర్ చేసినటువంటి పాలసీస్ ని చల్లగా కూర్చొని పార్ట్ ఆఫ్ ది 10% అమౌంట్ ని వాడు హ్యాపీగా కబ్జా చేసుకుని కూర్చుంటున్నాడు. ఎలా అయితే రిపోజిటరీస్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ ఎలా అయితే అవుతుందో, అలాగే ఈ రీఇన్సూరెన్స్ వాళ్ళు కూడా 13 మంది ఉన్నారు కదా. ఆ 13 మందిలో ABCD అలా అప్ టు ఉన్నారు కదా. ఒకటి నుంచి ఒకటికి మళ్ళీ రీఇన్సూరెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ఈ రూల్స్ ఉన్నాయి. అలాగే ఈ రీఇన్సూరర్ ఎలా అయితే తీసుకున్నాడో, ఇతను మళ్ళీ ఇంకో రీఇన్సూరర్ కి నేను ఇంతే తీసుకోగలను, నువ్వు కొద్దిగా తీసుకో అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసుకునే హక్కు కూడా ఉంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి ఒక ట్రీటీ ఉంది. ఏది, LICకి రీఇన్సూరర్, వీళ్ళంతా ఇన్సూరర్స్, గుర్తుపెట్టుకోండి. ఈ రీఇన్సూరర్ చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్సూరర్స్, ఇతను రీఇన్సూరర్. ఈ రీఇన్సూరర్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ మరొక రీఇన్సూరర్ కి ఆ రిస్క్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ సీడింగ్ అండి. ఇక్కడ టెర్మినాలజీ ఇంపార్టెంట్. సీడింగ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఇంత జాగా ఉంది, ఈ జాగాలో నేను ఇంత భాగాన్ని వదులుకుంటున్నాను, మా అన్నదమ్ములకి ఇస్తున్నాను. దిస్ ఈస్ సీడింగ్ ఆఫ్ టెరిటరీ అంటారు, సీడింగ్ ఆఫ్ టెరిటరీ ఆర్ ప్రాపర్టీ, వదులుకోవడం. అలాగే ఇక్కడ రీఇన్సూరర్, ఒక రీఇన్సూరర్ ఇంకో రీఇన్సూరర్ కి ఇట్లాగా పార్ట్ ఆఫ్ ది రిస్క్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ సీడింగ్. అండ్ రిస్క్ రేషియోస్ చాలా క్లియర్ గా డిఫైన్ చేసుకుంటారు ఎక్కడ, ట్రీటీస్ లో. treaties are agreements between these reinsurers. ఇదేదైతే ఇక్కడ నేను చెప్పానో ఇందాక వేసినది 100 lakhs లోని నేను 20 lakhs బేర్ చేసుకుంటాను, మిగిలింది వీళ్ళకి పంపిస్తాను అని ఏదైతే వాటాలు చేసుకుంటారో, దిస్ ఈస్ కాల్డ్ కోటా షేర్. ఎవడు ఎంత కోటా తీసుకుంటాడు, ఈ రిటైన్డ్ అంటే LIC రిటైన్ చేసుకుంటున్నటువంటి రిటైనింగ్ ద, మనం చూసాం కదా అక్కడ లాస్ రిడక్షన్ లోని మనం కొన్ని రిటైన్ చేసుకుంటాం, కొన్ని మనమే బేర్ చేసుకుంటాం కదా, రిటైనింగ్ ద రిస్క్. అట్లాగా ఈ LIC కూడా కొంత రిస్క్ రిటైన్ చేసుకుంటుంది, మిగతాది ట్రాన్స్ఫర్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ కోటా షేర్. ఈ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ క్వశ్చన్స్ లోని డెఫినెట్ గా ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఈ రీఇన్సూరెన్స్ బిజినెస్ లో మనకి వెరీ లార్జ్ డైమెన్షన్ రిస్క్స్ అక్కరైనప్పుడే వీళ్ళకి వ్యాపారంలోని లాస్ అనేది జరుగుతుంది. లేకపోతే నిమ్మడంగా ఉంటారు, హాయిగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కోటా షేర్ అంటే అర్థమైందా అండి అందరికి? LIC కొంత రిటైన్ చేసుకుంటుంది, 80 లక్షలు రీఇన్సూరర్ కి ఇస్తుంది. ఇది LIC కూడా సీడింగ్ చేస్తుంది కదా. సీడింగ్ అంటే వదులుకుంటుంది, కొంత ఏదైతే కొంత రిస్క్ భాగం నేను చేసుకోలేను అనుకుంటుందో అది ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ సీడింగ్. కొంత కోటా ఉంచుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ కోటా షేర్. అది ఇచ్చేస్తున్న భాగాన్ని సీడింగ్ ద రిస్క్ అంటారు. ఓకేనా? ఇక్కడ వీడు కూడా ఇస్తున్నాడు, రీఇన్సూరర్ కూడా కొంత రిస్క్ ని సీడింగ్ ఇస్తున్నాడు. ఈ సీడింగ్ ఆఫ్ రిస్క్ బై వన్ రీఇన్సూరర్ టు అనదర్ రీఇన్సూరర్
దానికి ఇంకొక టెర్మినాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది టెక్నికల్ వర్డ్. ఇది రెట్రో సెషన్. సో ఇక్కడ నేను మరొక్కసారి రీఇన్సూరర్ టు రీఇన్సూరర్ టు ఇన్సూరర్, వీళ్ళ మధ్యలోని వీళ్ళు ఉంచుకున్న భాగాన్ని కోటా షేర్ అంటారు. వీళ్ళు వదులుకున్న భాగాన్ని ఏదైతే ఉందో వీళ్ళు 20% ఉంచుకొని వీడికి 80% పంపించారు కదా, ఈ వదులుకున్న భాగాన్ని సీడింగ్ అంటారు. ఎవరు సీడ్ చేశారు? ఇన్సూరర్ సీడ్ చేశారు. ఎవరికి? రీఇన్సూరర్ కి. మళ్ళీ బేరాలు ఉంటాయని చెప్పాను కదా, ఈ బ్రోకర్ అనేవాడు ఎంటర్ అవుతాడు, వీళ్ళిద్దరికి రాజీ కుదురుస్తాడు అనమాట. ఇంత ప్రీమియంకే చేయండి, ఇంత అమౌంట్ తీసుకోండి, అందులో వీడికి మళ్ళీ పర్సెంట్. వీడికి భారీగా ఉంటుంది. వీడు చూడండి అసలు ఎన్ని రకాల మెకానిజమ్స్ తీసుకొచ్చారో. ఇన్సూరెన్స్ బిజినెస్ లో అసలు ఇంత చెత్త లేదు. కానీ ఈ ఫారెన్ ఎంటర్ప్రైజ్ వచ్చి మన కంట్రీలో ఇన్సూరెన్స్ బిజినెస్ లో ఇంత డంప్ చేశారు మన నెత్తి మీద. కన్సల్టెన్సీస్ అని, బ్రోకర్స్ అని, ఇవన్నీ కూడా ఈ రీఇన్సూరెన్స్ కూడా లైన్ కట్టారు ఏకంగా. వీళ్ళు ఈ రీఇన్సూరెన్స్ లిస్ట్ చూస్తే దిమ్మ తిరిగింది. వీళ్ళంతా కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 ఇన్సూరెన్స్. వాళ్ళ దగ్గర బాగా విపరీతమైన ఆస్తులు ఉన్నాయి. మళ్ళీ ఈ రీఇన్సూరెన్స్ ద్వారా కూడా వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ని హ్యాపీగా ఇంత భాగాన్ని వాళ్ళు కూర్చొని తింటున్నారు అనేది నా అభిప్రాయం. యాక్చువల్ గా అది కాదనుకోండి. రిస్క్ అక్కరైనప్పుడు వాళ్ళకి అంతే పెద్ద డైమెన్షన్ లోనే బాక్స్. సో ఈ రిస్క్ డ్యూ టు ఇక్కడ ఇది చెప్పడం మర్చిపోయాను, సారీ. కోటా షేర్ ఒకటి. ఇక్కడ ఈ రీఇన్సూరర్ నుంచి రీఇన్సూరర్ కి ఏదైతే వదులుకుంటాడో దీన్ని రెట్రో సెషన్. ఆల్రెడీ రీఇన్సూరర్ ఇన్సూరెన్స్ వాడు అసలు మామూలుగానే పాలసీ హోల్డర్ దగ్గర నుంచి రిస్క్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. వీడు మళ్ళీ వీడికి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు రిస్క్ అంతా, అంటే మోస్ట్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఇతనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఇదే అన్నమాట సెషన్ అంటే కటింగ్. రెట్రో అంటే మళ్ళీ ఈ రీఇన్సూరెన్స్ లో కూడా మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు బార్టరింగ్ చేసుకోవడం, అంటే పంచుకోవడం రిస్క్ ని. ఓకేనా? నెక్స్ట్ ఇది రీఇన్సూరెన్స్ బిజినెస్ తాలూకా స్టోరీ. ఈ రీఇన్సూరెన్స్ లోనే ఇన్సూరర్, రీఇన్సూరర్ 1, రీఇన్సూరర్ 2 అండ్ సో ఆన్. అంటే ఏంటన్నా అర్థం, అక్కడ 3 కూడా ఉండొచ్చు. రీఇన్సూరర్ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 4 అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఎంత వదిలించుకుంటే వీళ్ళకి అంత సుఖం కదండి. ఎందుకు? నిజంగా ఒక ఏదైనా వచ్చిందనుకోండి, ఒక క్లెయిమ్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది? వీడు ఒక్కడే 80% పెట్టుకుంటే ఇన్నాళ్ళు కూర్చొని తింటున్న డబ్బు అంతా 1 నిమిషంలోనే కొండలా కరిగిపోతుంది. అందుకని వీడేం చేస్తాడంటే ఈ ఫస్ట్ ఎక్సెస్ ఆఫ్ లాస్, అంటే నేను ఇంత లాసే బేర్ చేయగలను అని ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుంటుంది. ఆ ఎక్సెస్ అంతా కూడా వీడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ ఎక్సెస్ ఆఫ్ లాస్. వీడు కూడా నేను ఇంత లాసే పెట్టుకోగలను, మిగిలింది నాకు వద్దు అని వీడు వదిలించుకుంటాడు. సో వీడేంటి? థర్డ్ ఎక్సెస్ ఆఫ్ లాస్. ఈ రకంగా ఈ లాస్ ని ఒకరి నుంచి ఒకరికి జరుపుకుంటూ పోతారు. ఈ 13 రీఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా కూర్చొని వీళ్ళల్లో వీళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇలా మరి ఇక్కడ 1, 2, 3, 4 ఇలా చెప్పుకొని వెళ్తున్నాం కదా, 1 ఇలాగా వెళ్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి ఈ రీఇన్సూరెన్స్ వాళ్ళ, అంటే చూడండి ఎంత పర్వర్స్, ఎన్ని రకాలుగా డబ్బులతో వీళ్ళు మన డబ్బులతో ఎన్ని రకాలుగా ఆడుకుంటున్నారు. ఈ 13 మందిలో ఒక 8 మందో లేకపోతే ఒక 6 మందో కలిసి పూల్ అవుతారట. మళ్ళీ పూల్ అయిపోయి ఈ డబ్బులన్నీ ఈ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా రాబట్టేసి ఈ 8 మంది కూడా 8 రీఇన్సూరెన్స్లు కూడా ఆ రిస్క్ ని మళ్ళీ డివైడ్ చేసుకుంటాయి, రెట్రోసెషన్ చేసుకుంటాయి.
అప్పుడు ఏమైంది, ఉత్తినే కూర్చుని ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒకవేళ రిస్క్ అక్కర్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎల్ఐసి బాస్కెట్ ఆఫ్ పీపుల్ ని కవర్ చేస్తుంది. అందులో ఒక పార్ట్ మనకి లాస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద రిస్క్ కాన్సెప్ట్. వీళ్ళు కూడా ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా ఒక బాస్కెట్ తయారు చేసుకుంటున్నారు. ఇన్సూరర్స్ బాస్కెట్, ఇక్కడేమో రియల్ టైం పాలసీ హోల్డర్స్ బాస్కెట్, ఇక్కడేమో ఇన్సూరర్స్ అందరినీ కూడా బాస్కెట్ లో రెడీ చేసి ఒకవేళ క్లెయిమ్ వస్తే ఆ క్లెయిమ్ ని కూడా వీళ్ళు భాగంగా పంచుకోవడం వల్ల ఏమైంది, వీళ్ళకి కూడా డివైడ్ అయింది, పెయిన్ అండ్ లాస్ అనేది చేసుకుంటున్నారు. ఇది సో రీఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి అంటే ఒక సర్టెన్ లిమిట్ దాటాలి. ఆ లిమిట్ దాటిన తర్వాతనే మనం రీఇన్సూరెన్స్కి వెళ్తాం. అంతవరకు మనకి పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది అంత మేరకి. అది దాటితేనే మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము ఎవరికి, రీఇన్సూరెన్స్. అండ్ దిస్ థ్రెషోల్డ్ ఈస్ కాల్డ్ ఎక్సెస్ ఆఫ్ లాస్. దాని గురించే ఇప్పుడు మనం కవర్ చేసుకున్నాం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అదే కదా, ఎక్సెస్ ఆఫ్ లాస్. ఎక్కడ రాశాను ఎక్సెస్ ఆఫ్ లాస్, 1 2 3 ఇదిగో ఇక్కడ రాశాను ఎక్సెస్ ఆఫ్ లాస్ కాన్సెప్ట్. ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్. అంటే ఒక ఏజెంట్స్ గ్రూప్ ఉండేది, మన ఇన్సూరెన్స్ కంపెనీ ఉండేది, అండ్ మన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవి. ఇంత సింపుల్ ఎన్విరాన్మెంట్ ని ఏజెంట్స్ ఇటు ఉండేవాళ్ళు. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి ఎన్ని రకాల వెర్రి వేషాలు, ఎన్ని రకాల జడలు ఇప్పారో చూసారా. మనకి ఇవన్నీ కూడా ఈ IRDA ముసుగులోని మన మీద అన్ని రుద్దుతున్నారు. ఒకటి ఎలా తీసుకొచ్చి ఇన్సూరెన్స్ సెక్టర్ ని ఇన్ని రకాలుగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇవంతా కూడా వెస్టర్న్ ఫిలాసఫీ అనమాట. ఇదంతా ఎన్ని రకాలుగా డబ్బుని ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ జేబులోంచి ఒకళ్ళ జేబులోకి సునాయాసంగా రాబట్టేయచ్చు అనేదే ఇక్కడ 100% FDI వెనక స్టోరీ కూడా అంతా ఇదే. ఇదంతా ఒకటి మనకి తెలిసే కొద్దీ బాధ అనిపిస్తుంటుంది. ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ బ్రోకర్స్, RE బ్రోకర్స్, ఇన్సూరెన్స్ కన్సల్టెంట్స్, కార్పొరేట్ ఏజెంట్స్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, సర్వేయర్స్, వీళ్ళు ఈ పైన చెప్పిన వాళ్ళంతా కూడా పాలసీ అవ్వడానికి ఇన్స్ట్రుమెంట్స్. వీళ్ళంతా అంటే సాలిసిటింగ్ అండ్ సెక్యూరింగ్ పాలసీస్ బిజినెస్ ఇన్సూరెన్స్. ఈ కింద చెప్పే వాళ్ళంతా కూడా పాలసీ తీసుకున్నాక వచ్చేటటువంటి పెరిల్స్ కి, వాటి తాలూకా సెటిల్మెంట్స్ కి వీళ్ళు పనికి వస్తారు. ఈ TPS, సర్వేయర్స్, లాస్ అసెసర్స్. ఇప్పుడు ఈ ఏజెంట్స్ తాలూకా క్వాలిఫికేషన్ ఏంటి అంటే వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి, 25 hours ట్రైనింగ్ తీసుకుని ఉండాలి, అలాగే ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వాలి వీళ్ళు. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కి, లైఫ్ ఇన్సూరెన్స్ కి, హెల్త్ ఇన్సూరెన్స్ కి సెపరేట్ లైసెన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఏజెంట్ సేమ్ క్లాస్ లో ఏదో ఒక కంపెనీకే వర్క్ చేయగలడు, ఏదో ఒక కంపెనీకే అలయన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రూల్ పీకేశారు లేటెస్ట్ గైడ్ లైన్స్ లోని. ఈ రూల్ ఇప్పుడు ఏ ఏజెంట్ అయినా ఏ కంపెనీకి అయినా వర్క్ చేయొచ్చు అనేది తీసుకొచ్చారు. దిస్ ఇస్ కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చేస్తారు అనమాట అది ఏజెంట్. నెక్స్ట్ కార్పొరేట్. ఈ కార్పొరేట్ ఏజెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఒక ఆఫీస్ సెటప్ ఉంటుంది. ఇక్కడ ఏజెంట్స్ అనేవాళ్ళు ఇండివిజువల్స్. కానీ కార్పొరేట్ ఏజెంట్ అనేవాడికి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ లో ఒక పర్సన్ ఐడెంటిఫై చేస్తారు. అతనికి 12th class క్వాలిఫికేషన్ ఉండాలి. అతనికి ట్రైనింగ్ ఆఫ్ 15 hours. ఇక్కడ ఇతనికి 25 hours.
ఇక్కడ ట్రైనింగ్ 50 hours ఉంటుంది. వీళ్ళకి కూడా ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వాలనేటటువంటి కండిషన్ ఉంది. ఓకే, అండ్ లైసెన్స్ తాలూకా వ్యాలిడిటీ 3 years. అండ్ వీళ్ళకి జనరల్ ఇన్సూరెన్స్ లోని తీసుకునే ప్లాన్స్ అన్ని కూడా 1 year టర్మ్ ఉంటాయి. అది ఏబీ ప్లాన్ అయినా సరే, అంటే పర్సన్ కవర్ చేస్తున్నటువంటి యాక్సిడెంట్ బెనిఫిట్ ప్లాన్ అయినా సరే, దానికి టర్మ్ అయితే లిమిటెడ్ 1 year ఉంటుంది దానికి. వేరేస్ మన టర్మ్ అనేది లాంగ్ టర్మ్ పాలసీస్ మనవన్నీ కూడా. ఈ కార్పొరేట్ ఏజెంట్స్ కి ఒక ఆఫీస్ సెటప్ అనేది కంపల్సరీ. అంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఏజెంట్స్ తాలూకా, అదే ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, వీళ్ళందరి తాలూకా సెటప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. బ్రోకర్స్, ఈ బ్రోకర్స్ మళ్ళీ 2 రకాలు ఇందాక చెప్పాను కదా, ఆర్ఈ బ్రోకర్స్ అండ్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్. వీళ్ళ పేరు చూడండి ఎంత బాగా పెట్టారు వీళ్ళ పేరు. వీళ్ళకి కమిషన్ ఇవ్వరు, దే ఆర్ నాట్ పెయిడ్ కమిషన్. వాళ్ళకి ఏమిటి ఇస్తారు అంటే బ్రోకరేజ్ ఇస్తారు. అంటే బ్రోకరేజ్ అంటే ఇప్పుడు ఒక ఆర్ఈ నుంచి ఒక ఇన్సూరర్ కి మధ్యలోని ఒక ట్రీటీ జరిగింది. ఈ ఆర్ఈ బ్రోకర్ కంపల్సరీ ఉంటాడు అక్కడ. వీళ్ళకి మధ్యలో రాజీ కుదురుస్తాడు. వాళ్ళంత బేరాలు సారాలు చేసి ఆ బేరం సారం కుదిర్చినప్పుడు వచ్చేటటువంటి మొత్తం డీల్లోని ఈ సార్కి పర్సంటేజ్ ఉంటుంది. అది బ్రోకరేజ్. ఈ బ్రోకర్స్ హ్యాండిల్ చేసేటటువంటి వాల్యూస్ ఆర్ వెరీ 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 హై వాల్యూస్. అందుకే వీళ్ళ తాలూకా నెగోసియేషన్ స్కిల్స్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరిది? ఆ బ్రోకర్ తాలూకా నెగోషియేషన్ స్కిల్స్. అందుకని వీళ్ళని ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్ గా వాళ్ళని చూస్తున్నారు. వీళ్ళ తాలూకా రోల్ కూడా చాలా పెద్దది. ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న మనీ చూసారు కదా ఏ లెవెల్లో ఉందా. ఒక పర్సన్ ఒక పాలసీ చేశాడు 50 lakhs కవర్. అతను 25 years టర్మ్ అడిగాడు. 27 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ అంటే వీళ్ళు చూడండి టిక్ ఎలా చేశారో. మళ్ళీ ఇక్కడ కూడా మన ఎల్ఐసికి ఎలాంటి సినారియో తీసుకొచ్చారో చూడండి. టర్మ్ ప్లాన్స్ మాత్రమే క్యాన్వాసింగ్ జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది. ఎందుకు అంటే ఇక్కడ చాలా లో ప్రీమియము. ఈ పాలసీ హోల్డర్ జేబులో మిగిలిన డబ్బులన్నీ ఎటు తీసుకెళ్తున్నారంటే స్టాక్ మార్కెట్ లోకి తీసుకెళ్తున్నారు పిల్లలంతా కూడా. ఇదంతా కూడా అంటే వాళ్ళకి అక్కడే తొందరగా క్విక్ మనీకి అలవాటు పడిపోతున్నారు అందరూ. నెక్స్ట్ హయ్యర్ ఇందులోనే ఈ టర్మ్ ప్లాన్స్ లోనే 35 years ఇస్ ద మాక్సిమం టర్మ్ అలౌడ్. 35 years మాక్సిమం అలౌడ్. ఇంత టర్మ్ ఇచ్చినప్పుడు ప్రీమియం విల్ బి ఆబ్వియస్లీ లెస్. నెక్స్ట్ మోడ్లు. కొంతమంది ఇయర్లీ మోడే ఇస్తామంటారు టర్మ్ ప్లాన్ కి, కొంతమంది మిగతా టర్మ్స్ కూడా అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ అంటే ఇన్సూరర్స్. ఇక్కడ నేను చెప్పింది ఈ 27 ఇన్సూరెన్స్ కంపెనీస్ తాలూకా డిఫరెంట్ ప్రోటోకాల్స్, డిఫరెంట్ పాలసీ కండిషన్స్ గురించి చెప్తున్నాం. అలాగే మాక్సిమం ఎగ్జిట్ ఏజ్ కూడా వేరియబుల్ గా ఇస్తున్నారు కంపెనీస్. కొంతమంది 60 అంటున్నారు, కొంతమంది 65, 70, 75 ఇక్కడ దాకా కూడా టర్మ్ ప్లాన్స్ ఇచ్చేస్తున్నారు. ఇందులోని ఈ క్యాప్ ఐఆర్డిఏ డిసైడ్ చేయలేదు, అందుకని ఇండివిజువల్ కంపెనీస్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఈ బ్రోకర్ ఎంటర్ అవుతాడు. ఈ బ్రోకర్ ఎంట్రీ ఇస్తాడు, ఇచ్చి కంపేర్ చేస్తాడు అన్ని కంపెనీస్ చార్ట్ ఇస్తాడు. ఏ బి సి డి చార్ట్ ఇచ్చి వాళ్ళకి నువ్వు ఇక్కడ తీసుకో, ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళకి సలహాలు ఇస్తాడు అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా మీకు, ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ లోని ఈ బ్రోకర్ తాలూకా పని, ఆర్ఈ బ్రోకర్, ఇన్సూరెన్స్ బ్రోకర్, ఇతని తాలూకా రోల్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్రోకర్ ఏమో హీ కంపేర్స్ ద ఇంటర్ ఇన్సూరెన్స్ కాంపిటీషన్ లో బ్రోకర్ రోలు ఇలా ఉంటుంది అనమాట. ఇందులోనే ఆన్లైన్ ఇదే పని ఆన్లైన్ చేసే బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ పేరు వెబ్ అగ్రిగేటర్స్.
వీళ్ళు చూడండి అసలు ఈ తమాషా చూడండి అసలు వీళ్ళది ఇది అల్టిమేట్ అనమాట. రీఇన్సూరెన్స్ ఒక స్టోరీ అయితే ఈ వెబ్ అగ్రిగేటర్స్ తాలూకా స్టోరీ ఇంకా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు తాలూకా ఏంటంటే ఇది ఒక కొత్త ఛానల్ 3/12/2013 నుంచి వీళ్ళని రంగంలోకి దించారు. అంటే ఇన్సూరెన్స్ రంగంలోనే ఉన్న డబ్బుల్ని ఎంత మంది తింటున్నారు బ్యాక్ డోర్ లో అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఈ వెబ్ అగ్రిగేటర్స్ ఏం చేస్తున్నారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ తాలూకా డిస్ట్రిబ్యూషన్ ఏమీ లేదు. అందరూ ప్రోడక్ట్స్ అమ్మడం, ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయడమే. కానీ ఇందులో భాగంగా ఏం చేస్తారంటే పార్షియాలిటీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ వైపు వీళ్ళు ఫేవరబుల్ రివ్యూస్, ఫేవరబుల్ ఇవి రాసి సజెషన్స్ కూడా అటువైపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది హ్యూమన్ నేచర్, ఇది తప్పదు. దిస్ ఇస్ హౌ మనని దెబ్బతీస్తున్నారు అనమాట అన్ని రకాలుగా. వీళ్ళు ఏం చేస్తారు, ఈ వెబ్ అగ్రిగేటర్స్ ఏం చేస్తారు, వీళ్ళ పని ఏంటి అంటే కలెక్ట్. వీళ్ళకి అందరు ఇన్సూరెన్స్ వాళ్ళకి పాపం సబ్మిట్ చేయాలి. ఒక ప్లాన్ రిలీజ్ చేయగానే వీళ్ళకి అప్లికేషన్ చేసుకోవాలంట. చూడండి మన గతి. వీడికి మనం అప్లికేషన్ చేసుకోవాలి, మన ప్లాన్ ఫీచర్స్ చెప్పుకోవాలి, మన తలుగా ఏమిటి మంది గొప్ప, మందే ఎందుకు వాడు అందరికి ప్రోపగాండా చేయాలి అంటే వీడు ఒక అడ్వర్టైజింగ్ విండో లాగా అనమాట. ఈ అడ్వర్టైజ్ చేసినందుకు మన తాలూకా ఈ డేటా అంతా కంపైల్ చేసి అందరి ఇన్సూరెన్స్ కి కంపైల్ చేసి ఇతనిలాగే కంపారిటివ్ అకౌంట్ ఇచ్చి ఆన్లైన్ లోని జనాల్ని ఆన్లైన్ లో కస్టమర్స్ ని ల్యూర్ చేయడం అనమాట. ఇలా చేసినందుకు ఎల్ఐసి కానీ ఎనీ ఇన్సూరర్ ఈ వెబ్ అగ్రిగేటర్ కి 50,000 పెర్ ప్రోడక్ట్ పే చేయాలంట. ఆశ్చర్యం వేసింది. పెర్ ప్రోడక్ట్ అంట. పోనీ అన్ని ఒక నెలకి ఇంత కట్టండి కాదు, అంటే ఎన్ని ప్లాన్లు ఉంటే అన్ని 50,000. వీడు కూర్చొని తినే వైనం చూడండి అసలు. ఎక్కడ మనుషులు కదలకుండానే డబ్బులు సంపాదించేస్తున్నారు. డబ్బులు ఎవ్రీబడి ఈజ్ మిల్కింగ్ ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఇన్ సో మెనీ వేస్ అన్నమాట. ఇదంతా చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కూడా మళ్ళీ లైసెన్స్, మళ్ళీ దీనికి లైసెన్స్ డిజిట. అండ్ వీళ్ళు ఇంకేం చేస్తారు, మన ఇన్ఫర్మేషన్ వెబ్ లోని ఎవరైనా కొట్టగానే మందే పైకి వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మళ్ళీ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ ప్రయారిటీ బేసిస్ లో. అలాగే లీడ్ జనరేషన్, ఎవరైతే వెబ్ లోని క్లిక్ బైట్ అంటారు కదా, క్లిక్ చేసి బైటింగ్, క్లిక్ బైట్ అంటే దాని ఆ లింక్ ద్వారా మనకి బిజినెస్ ఇస్తే దాన్ని క్లిక్ బైట్ అంటారు. ఆ లీడ్ జనరేషన్ అనేది ఈ వెబ్ అగ్రిగేటర్స్ కనుక వీళ్ళు ఏం చేస్తారు, ఈ క్లిక్ బైట్ ద్వారా వాళ్ళు మళ్ళీ ప్రీమియం ను కూడా కలెక్ట్ చేసి మన ఇన్సూరెన్స్ కి ఎల్ఐసి ఇన్సూరెన్స్ కో లేకపోతే ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ కంపెనీకో వాళ్ళు పాస్ ఆన్ చేస్తారు త్రూ ఆర్బిఐ పేమెంట్ గేట్వేస్. పేమెంట్ గేట్వేస్ అంటే తెలుసు కదా, అందరం అమెజాన్ లో షాపింగ్ చేస్తాం కదా, అందులో ఉండేవే గేట్వేస్. అవన్నీ కూడా ఆర్బిఐఎస్ అనకుండా వాళ్ళు ఏం చేయరు. ఓకేనా. సో వీళ్ళు నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే 50,000 వాళ్ళ తరగా చార్జెస్ పెర్ ప్రోడక్ట్ అంట. పెర్ ప్రోడక్ట్ అంటే పెర్ ప్లాన్. ఇవి వాళ్ళ సర్వీస్ చార్జెస్. కూర్చొని తినమంటే ఇది ఏజెంట్లు ఎంత కష్టపడితే ఒక పాలసీకి మనం ఇచ్చేది ఏంటి, వీళ్ళంతా చేస్తున్నది ఏంటి. వీళ్ళు ఇందులోనే భాగంగా వీళ్ళు ఈ బ్రోకర్స్ తాలూకా వెబ్ అగ్రిగేటర్స్ తాలూకా వ్యవహారాలు చూడండి. వీళ్ళు టెలి మార్కెటింగ్, డిస్టెన్స్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ. ఎంతమంది వెబ్ అగ్రిగేటర్స్ ఉన్నారు అంటే యాజ్ ఆన్ డేట్ 20 ఉన్నారు ఈ ప్లాట్ఫామ్ లో. ఏమిటేమిటో అసలు ఇంతమంది ఈ ఫీల్డ్ లో ఏమిటి అనేది ఆశ్చర్యం వేస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫర్మ్స్ ఉన్నవి సరిపోలే. ఇప్పుడు ఇదొకటి ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫర్మ్ అంట, IMF. పోనీ వీళ్ళది నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే వీళ్ళకి ఏమైనా డిమార్కేషన్ ఉందా అంటే అందరు పనులు అన్ని ఒకలాగే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ క్యాన్వాసింగ్ అండ్ ప్రొక్యూరింగ్ లైఫ్, జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. అయితే వీళ్ళు ఏమిటి చేస్తున్నారు అంటే వీళ్ళు కోఆపరేటివ్ సొసైటీస్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్నమాట. వాళ్ళు ఇంకేదో బిజినెస్ చేస్తూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ ఈ పని కూడా చేయుట. అండ్ ఎనీ పర్సన్ ఈ IMF అనే అగ్రిమెంట్ లోకి వస్తే
ఈ అగ్రిమెంట్ ఎవరితో చేస్తారు? ఇన్సూరర్స్ తో చేస్తారు. చేసి వాళ్ళకి వీళ్ళు బిజినెస్ ప్రొక్యూర్ చేసి పెట్టుట, తెచ్చి పెట్టుట. వీళ్ళ దగ్గర మినిమం ఎంత ఉండాలి? వర్కింగ్ క్యాపిటల్ నెట్ వర్త్ ఆఫ్ ది కంపెనీ షుడ్ బి 10 lakhs ఉన్నవాడే ఈ బిజినెస్ చేయగలడు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని ఒక ఫర్మ్ కి ఇస్తారు. ఈ IMF అనే ఫర్మ్ కి ఇస్తే వాళ్ళు అక్కడ సేల్స్ పర్సన్స్ ని రిక్రూట్ చేసి, రిక్రూట్ ఎవరు చేస్తాడు? ఈ IMF కి ఒక హెడ్ ఉంటాడు కదా, వాడి పేరు మళ్ళీ ఉంది. వాడు ప్రిన్సిపల్ ఆఫీసర్. అంటే సిఇఓలు అని అనడానికి లేదు కదా, ఇవన్నీ మార్కెటింగ్ ఫర్మ్స్. సో దానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కింద మళ్ళీ వీళ్ళని రిక్రూట్ చేసుకొని వీళ్ళ ద్వారా మళ్ళీ ప్రోడక్ట్స్ ని రాబడతారనమాట. దిస్ ఇస్ కోర్ ఫినాన్షియల్ యాక్టివిటీ ఆఫ్ దిస్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఇన్ని రకాలుగా బిజినెస్ ని ప్రొక్యూర్మెంట్ కి ఇన్ని ఛానల్స్ ని ఓపెన్ చేశారు. ఇన్ని ఛానల్స్ అవసరం అంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నాకైతే ఏమీ కనపడలేదు. బట్ అంటే ఆ IRDA అనే ఒక ముసుగులోని ఎన్ని జడలు విప్పారు అనేది, ఆక్టోపస్ కి ఎన్ని లక్షల కాళ్ళు చేతులు ఉన్నట్టుగా ఇన్ని ఫర్మ్స్, ఇన్ని రకాలుగా ఇన్సూరెన్స్ ఫండ్ మీదని అందరికీ కళ్ళు. ఇక్కడ విషయం అది నాకు కనిపిస్తున్నది, నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఈ ఫండ్ ని ఇన్ని రకాలుగా వాళ్ళు డైవర్ట్ చేసేసి, పల్సన్ చేసేసి ఇంతమంది తినేస్తున్నారు, కూర్చుని తింటున్నారు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ నాకు ఆర్ఏ అనే కాన్సెప్ట్ లో నాకు కూర్చుని తినడమే కనిపించింది, మరి ఇంకేం కనపడలేదు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ సేల్స్. పాయింట్ ఆఫ్ సేల్స్ ఇది ఎందుకు పెట్టారు అంటే, ఇది 2 రకాలు. మళ్ళీ పాయింట్ ఆఫ్ సేల్ ఒక పర్సన్, పాయింట్ ఆఫ్ సేల్ బై ఎ పర్సన్ అండ్ పాయింట్ ఆఫ్ సేల్ ఆఫ్ మార్కెటింగ్ టీమ్, మార్కెటింగ్ products. We'll restricted సేల్. అదేంటో చూద్దాం. ఈ పాయింట్ ఆఫ్ సేల్ లో ఉండే ఏజెంట్స్ కూడా, వీళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లాంటి వాళ్ళే. కార్పొరేట్ ఏజెంట్స్, బ్రోకర్స్, మనం ఇప్పుడు ఇవన్నీ చదువుకున్నాం కదా. అలాగే IMF, అలాగే రూరల్ ఏరియాస్ లోని మీ సేవా కేంద్రాలు ఉంటాయి, కామన్ సర్వీస్ సెంటర్స్ వినే ఉంటారు మీరు, ఇక్కడ కూడా ఉన్నాయి వైజాగ్ లో. ఇవన్నీ ద్వారా కూడాను చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్, స్పెషల్ పర్పస్ అంటే ఎన్ని పేర్లో చూడండి ఏజెంట్లకి, రకరకాల విన్యాసాలు అనమాట. ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ ద్వారా కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటయ్యా అంటే, సేమ్ ఏజెంట్ తాలూకా రోలే వీళ్ళది కూడా. సాలిసిట్ ఇన్సూరెన్స్ బిజినెస్ and market the products of all insurers. ఏ జనరల్ కాదు, ఇది కూడా కాదు, లైఫ్ కూడా కాదు, అందరివి కలిపి వీళ్ళు టేకప్ చేస్తారు. వీళ్ళకి మళ్ళీ లైసెన్సులు మామూలే. ఈ పాయింట్ ఆఫ్ సేల్ అథారిటీ రావాలి అంటే వాళ్ళు IRDAకి ఆధార్, పాన్, 10th క్లాస్ సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలి. ఇదంతా కాకుండా వాళ్ళకి 18 years మినిమం ఏజ్ ఉండాలి. ఉంటే ఈ పాయింట్ ఆఫ్ సేల్ అనే ఒక ఇది ఇస్తారు. ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్ ద్వారా LIC పాలసీ వస్తే, ఆ పాలసీ పేరు బాండ్ లో ఇలా ఉంటుందండి, పాయింట్ ఆఫ్ సేల్ జీవన్ ఆనంద్, పాయింట్ ఆఫ్ సేల్ జీవన్ శాంతి. అంటే ప్రోడక్ట్ పేరు ముందు వాళ్ళ తాలూకా డెసిగ్నేషన్ పెడతారు. నేనైతే ఇప్పటిదాకా ఈ పాయింట్ ఆఫ్ సేల్ లో నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ నేనైతే చూడలేదు అప్పటికి. నెక్స్ట్ సర్వేయర్స్. ఇది ఆల్రెడీ మొన్న నేను కవర్ చేశాను. వీళ్ళని మళ్ళీ లాస్ అసెసర్స్ అని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఒక్కొక్క సినారియోలో వాళ్ళంతా ఒకటే, ఇంతకీ వాళ్ళు చేసే పని కూడా ఒకటే. ఎప్పుడైతే 50,000 దాటుతుందో క్లెయిమ్, ఆ అమౌంట్ వాడు పెట్టిన పాలసీ హోల్డర్ పెట్టినటువంటి క్లెయిమ్ కి
వ్యాలిడిటీ జెన్యున్నెస్ ఉందా లేదా అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఆ సర్వేయర్ ని రంగంలోకి దించుతారు. సర్వేయర్ రిపోర్ట్ ఇస్తే కానీ ఆ క్లెయిమ్ ని బుక్ చేయడానికి వీల్లేదండి, విచ్ ఈస్ అబౌవ్ 50,000 జనరల్ ఇన్సూరెన్స్ లో. ఇది మనకి LIC లో ఉండదు, జనరల్ ఇన్సూరెన్స్ లో. సో సర్వేయర్ రిపోర్ట్ అనేది ఎసెన్షియల్ టు బుక్ అండ్ సెటిల్ ద క్లెయిమ్. ఇంక ముందే ఆ రిపోర్ట్ రావాలి. ఈ సర్వేయర్ కి 5 years వ్యాలిడ్ లైసెన్స్ ఇస్తారు అండ్ దే హ్యావ్ టు పాస్ ద టెస్ట్ ఆఫ్ ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ ఆల్సో వాళ్ళలో కేటగిరీస్ ABCD కేటగిరీ అంటే 4 kinds ఆఫ్ సర్వేయర్స్. అంటే లిమిట్స్ ఉంటాయి వాళ్ళకి, ఎలా అయితే మెడికల్ ఎగ్జామినర్ లిమిట్స్ అలాగే ఇది కూడా లిమిట్స్ ఉంటాయి. ఇలాగే ఎలా అయితే ఈ లాస్ అసెసర్స్ రోల్లోనే మనకు కూడా LIC లో వీళ్ళ పేరు మెడికల్ ఎగ్జామినర్స్. ఇది మనకి తెలుసు. మనకి DMR హీ ఇస్ ద రెఫరీ, డివిజన్ లెవెల్లో ఇతను రెఫరీ. మెడికల్ సబ్మిట్ చేసిన పాలసీ హోల్డర్ కి అతను కాల్ తీసుకుంటాడు, మనం ఎగ్జిస్టింగ్ టర్మ్స్ లో ఇద్దామా లేకపోతే అతని తాలూకా అన్సర్టెనిటీ నేచర్ తగ్గిపోతుందా, అతని తాలూకా మార్టాలిటీ రేటింగ్ పెరుగుతుందా అనేది కాల్ తీసుకునేవాడు మనకి మెడికల్. ఇతను కూడా మనకి లాస్ అసెసరే కదా, హీ అసెసెస్ ద లాస్ ఫర్ LIC. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినర్ ఎలా అయితే మనకి హ్యూమన్ మెడికల్ ఎగ్జామినర్ ఉంటాడు, క్యాటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కదా GIC లోని, వాళ్ళకి వెటర్నరీ డాక్టర్ ఇదే రోల్ తీసుకుంటాడు, వెటర్నరీ డాక్టర్. అలాగే మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా మెడికల్ రెఫరీస్ ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. అంటే మనం పెట్టే బిల్స్ అన్నిటికీ కూడా వ్యాలిడిటీ చూస్తారు. మనమేమో లంగ్ కి అడ్మిట్ అయ్యి ఆ హార్ట్ కి టాబ్లెట్లు కొనుక్కుంటే అబ్జెక్షన్ వస్తుంది అనమాట. ఇలాంటి రోల్ ప్లే అనేది ఇక్కడ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో మెడికల్ రెఫరీస్ తీసుకునే కాల్ ఇలాంటి ఉంటుంది. అంటే అడ్మిట్ అయింది రీజన్, తీసుకుంటున్న మెడిసిన్ కూడా ఇంటర్పోలేట్ చేసి వాళ్ళు కొరిలేట్ చేసి ఆ క్లెయిమ్స్ ని ప్రాసెస్ చేస్తారు. వాళ్ళ రోల్ ఉంటుంది డెఫినెట్ గా. అలాగే TPS గురించి థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళంతా కూడా స్పెషలిస్ట్స్. దేనిలోని హెల్త్ ఇన్సూరెన్స్ లోని మనకి TPS చూస్తాం. వీళ్ళు కూడా ఇంటర్మీడియరీ కేటగిరీలోనే వస్తారు. ఇంటర్మీడియరీస్ బిట్వీన్ ద ఇన్సూరర్స్, లైఫే కాదు ఎనీ ఇన్సూరర్ అండ్ ద పాలసీ హోల్డర్ కి మధ్యలో బ్రిడ్జ్లు అనమాట, సర్వీసింగ్ బ్రిడ్జెస్ వీళ్ళు TPS. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా బ్రోకర్ పనే. ఏం చేస్తారు, హాస్పిటల్స్ కి వెళ్ళి మా ఇన్సూరెన్స్ కంపెనీలో ఇంతమంది క్లయింటైల్ ఉంది కాబట్టి మాకు బెటర్ ప్రైసెస్ కి సర్వీసింగ్ ఇవ్వండి, అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాస్ట్లు మాకు తగ్గించండి, డిస్కౌంట్లు అనేది ఆర్బిట్రేట్ చేస్తారు వీళ్ళు ఈ TPS. అందుకే వీళ్ళ రోల్ ఇది. వీళ్ళు కూడా బ్రోకర్ టైపే అనమాట. నెక్స్ట్ వీళ్ళకి నెట్వర్త్ 1 crore నేను చెప్తున్నా ఆల్రెడీ ఇది. అలాగే మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ షుడ్ బి 4 crores. నెక్స్ట్ డిపాజిటరీస్ గురించి మనం బాగానే ఫస్ట్ కవర్ చేసుకున్నాం కదా. ఓకే, గ్రీవెన్స్ రెడ్రెసల్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. గ్రీవెన్స్ రెడ్రెసల్ ఈ ఆంబడ్స్మన్ అనేది ఇది ఒక కాన్సెప్ట్. నేచర్ ఆఫ్ ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గరికి వచ్చే నేచర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం క్లెయిమ్ ని రిప్యూడియేట్ చేసాం అనుకోండి, పార్షియల్ గా చేయొచ్చు, ఫుల్ గా కూడా చేయొచ్చు. అలా రిప్యూడియేట్ చేసిన క్లెయిమ్ కి అగేన్స్ట్ గా పాలసీ హోల్డర్ ఉండడుగా. సో క్లెయిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంబడ్స్మన్ ని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే వాళ్ళు ప్రీమియం పేమెంట్ లో వాళ్ళకి ఏదైనా ఏజెంట్ కి ఇచ్చాము వాడు కట్టలేదు, ఇలాంటి డిస్ప్యూట్స్ కూడా చాలా పెద్దవి చేసుకునే పాలసీ హోల్డర్స్ ఉంటారు. అలాంటి వాటికి కూడా వాళ్ళు ప్రీమియం పేమెంట్ లో ఇష్యూస్, అలాగే నెట్ లో పే చేశారు అందలేదు, ఇలాంటి డిస్ప్యూట్స్ కూడా ఆంబడ్స్మన్ టేకప్ చేస్తాడు. అలాగే
డిస్ప్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు ద లీగాలిటీ ఆఫ్ ది అంటే కొన్ని లీగల్ వర్డ్స్ ఉంటాయి, టెర్మినాలజీ, వాటి మీదని కొంతమంది మనం చెప్పుకున్నాం కదా, సెక్షన్ 45 లోని ఏజ్ అనేది మనకి 5th పేరాలోని ఏజ్ మీదని ఎల్ఐసి వెళ్ళొచ్చు. కానీ ఒక కేసు చూపించండి ఎల్ఐసి గెలిచింది, గెలవలేదు. సో ఆ లీగాలిటీని డిస్ప్యూట్ చేసేస్తున్నారు. మన వైపు ఉన్నా సరే చట్టం, మనం గెలవలేని పరిస్థితుల్లోకే వెళ్ళిపోతున్నాం బికాస్ ఆఫ్ ది disputes that these people are raising with the at various legal fora. అలాగే డిలే, మన ఏ రకంగా అయినా సరే సర్వీసింగ్ లో డిలే చేస్తే ఆంబడ్స్మన్ దగ్గరికి పాలసీ హోల్డర్ వెళ్ళొచ్చు. నెక్స్ట్, ఒరిజినల్ పాలసీ ప్రీమియం కట్టినటువంటి 15 రోజుల్లో కనుక పాలసీ బాండ్, ఒరిజినల్ పాలసీ బాండ్ అందకపోతే కూడా ఆ పాలసీ హోల్డర్ ఆంబడ్స్మన్ కి వెళ్ళొచ్చు. దీనికి స్టెప్స్, ఫస్ట్ ఏం చేయాలి అంటే పాలసీ హోల్డర్ ఎల్ఐసి ఆఫీస్ కి వెళ్ళాలి. వెళ్ళి నాకు ఈ సర్వీస్ కావాలి అని అడగాలి. ఎల్ఐసి వాడికి less than 1 month లో రిప్లై ఇవ్వాలి. సర్వీస్ కంప్లీట్ చేయాలి. రిప్లై అంటే ఏం లేదు, సర్వీస్ వాడు అడిగిన సర్వీస్ ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ ఎందుకు చేయలేదు రిప్లై. ఇలాంటి సినారియోలో అప్పుడు ఈ పాలసీ హోల్డర్ ఈ ఆన్సర్ నచ్చకపోతే ఆంబడ్స్మన్ డోర్ ని నాక్ చేస్తాడు. ఈ ఆంబడ్స్మన్ ఆ కేసుని టేకప్ చేసి నాట్ మోర్ దాన్ 20 lakhs అవార్డు ఇవ్వడానికి ఆంబడ్స్మన్ లిమిట్స్ అంటే అన్నిటికీ 20 కాదు సుమా, ఆ కేసుని బట్టి ఆంబడ్స్మన్ అవార్డు అనేది ఇవ్వడానికి వీలు ఉంటుంది. ఆంబడ్స్మన్ కూడా, అతనికి కూడా టైం లిమిట్ ఉంది. ఆయన within 3 months ఆంబడ్స్మన్ దగ్గరికి పాలసీ హోల్డర్ వెళ్తే within 3 months అవార్డు ఇవ్వాలి. అవార్డు వచ్చిన within 1 month పాలసీ హోల్డర్ నేను అంటే అతనికి అంత టైం ఇస్తాను, నేను సాటిస్ఫై అయ్యాను అవార్డుతో అని చెప్పేసి రిప్లై ఇవ్వాలి. within 15 days ఆఫ్ ది అవార్డు వచ్చిన 15 days లోపు ఎల్ఐసి ఆ అవార్డుని డిస్బర్స్ చేయాలి పాలసీ హోల్డర్ కి. ఇది ఆంబడ్స్మన్ కనుక మనకి రూల్స్. కంప్లైంట్స్ టు ది ఆంబడ్స్మన్ అవార్డ్ అనేది చాలా చాలా ఎసెన్షియల్, లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఎల్ఐసి కానీ జిఐసి కానీ కవర్ చేయని కొన్ని, అంటే ఏదైనా సరే ఎథికల్ అని చెప్పుకున్నాం కదా, ఎథికల్ గ్రౌండ్స్ లేకపోతే కాంట్రాక్ట్స్ ఏమవుతాయి, వాయిడ్ అవుతాయి. వాయిడ్ అంటే వాటి మీద మనం ఎటువంటి వీఆర్ నాట్ బౌండ్, మనం డబ్బులు ఇవ్వక్కర్లేదు, మనం ఆ కాంట్రాక్ట్ లో ఉన్నా సరే దానికి వ్యాలిడిటీ ఉండదు, లీగల్ గా ఎక్కడ వాడు వెళ్ళలేడు, కోర్ట్ ఆఫ్ లాకి వాడు వెళ్ళలేడు, మనం ఇవ్వమని చెప్పి రిజెక్ట్ కూడా చేయొచ్చు. కానీ మనం ప్రూవ్ చేసుకోవాలి అది అనెథికల్ గ్రౌండ్స్ లో ఉంది అని. సో అనెథికల్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి ఏరియాస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏంటయ్యా అంటే, స్టోలెన్ గూడ్స్ కెనాట్ బి ఇన్షూర్డ్, అలాగే డ్రగ్స్ కెనాట్ బి ఇన్షూర్డ్. డ్రగ్స్ అంటే ఏవి, నెగటివ్ కనోటేషన్, మందులు కాదు, మెడిసిన్స్ కాదు, డ్రగ్స్. అలాగే స్మగల్డ్ గూడ్స్ కెనాట్ బి ఇన్షూర్డ్. అలాగే మారణ ఆయుధాలు, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, ప్రైవేట్వి కెనాట్ బి ఇన్షూర్డ్. ఇవేవి కూడా. అలాగే ఇంకోటి సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్. ఇప్పుడు పాలసీ చేసేసాం, అది ఆ పాలసీ ఎథికలే, అది చక్కగా వ్యాలిడే, కానీ ఆ పర్సన్ తనకి తను హార్మ్ చేసుకుంటూ ఏదైనా తీసుకొస్తే క్లెయిమ్ దట్ కెనాట్ బి, అది కూడా వాయిడ్ అయిపోతుంది. అలాగే సెల్ఫ్ హార్మ్ నాట్ అలౌడ్. అలాగే ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ తో క్లెయిమ్ వచ్చినా కూడా క్లెయిమ్ వాయిడ్, క్లెయిమ్ బికమ్స్ వాయిడ్. నీడ్ నాట్ పే అన్నమాట వాయిడ్ అంటే, మనకి పేమెంట్ చేయాలి అనేటటువంటి ఒక ఇది మన మీద ఓనర్స్ ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అది మన అందరికీ బహుశా బాగా క్లారిటీ ఉన్న టాపికే, కానీ నేను కంపల్సరీగా డీల్ చేస్తాను, ఎందుకంటే బుక్ లో ఉన్నటువంటి ఏ ఒక్క ఏరియా నేను వదలదలుచుకోలేదు. IBNR,
is nothing but retention of loss, which is incurred అంటే నా జేబులోంచి డబ్బులు వెళ్ళాయి, but I have not reported the loss to the insurer. Incurred but not reported అంటే నేను క్లెయిమ్ చేయలే. సింపుల్ గా ఏంటి IBNR అంటే నాకు నేను లాస్ ని ఇన్కర్ చేశాను, కానీ అవుట్ ఆఫ్ పాకెట్ నేను దాన్ని బేర్ చేసుకున్నాను. ఐ హావ్ రిటైన్డ్ ద లాస్ అండ్ ఐ హావ్ నాట్ రిపోర్టెడ్, ఐ హావ్ నాట్ క్లెయిమ్డ్. The loss. This is called IBNR. Incurred but not reported claim. ఇన్నోవేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫైర్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, హౌస్ ఇన్సూరెన్స్. ఇందులో జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ కూడా పర్సనల్ కాంట్రాక్ట్స్, ఇండివిజువల్ ఎంటర్ అయ్యేటటువంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి వీటిలో. ఈ ఇండివిజువల్స్ కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళు దే టేక్ అట్మోస్ట్ కేర్. ఇప్పుడు నేను బండి కొనుక్కున్నాను, దాన్ని బాగా మెయింటైన్ చేస్తాను, చక్కగా పెట్రోల్ కొట్టిస్తాను, నీట్ గా క్లీన్ చేసుకుంటాను, కడుక్కుంటాను, దానికి ఏదో డెకరేషన్ చేస్తాను. అంటే దిస్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పర్సనల్ కేర్. ఇది కంపల్సరీ ఇన్సూరెన్స్ లోని. You are expected to take care of your health, you are expected to take care of the human body and also your vehicles, whatever you have insured. అది దాన్ని ఏమంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్సూరెన్స్. దేనికోసం అయితే మనం ఇన్సూరెన్స్ తీసుకున్నామో దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ హీ షుడ్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ ది ఐటమ్. అది హ్యూమన్ బాడీ కూడా కావచ్చు. అయితే నేను ఒక వెహికల్ కొనుక్కున్నాను, ఆ వెహికల్ నేను కొన్నాళ్ళు వాడిన తర్వాత 5 years వాడాక అది నేను Bకి ఇవ్వాలనుకుంటున్నా. ఐ హ్యావ్ సోల్డ్ ద వెహికల్ ఇన్ అబ్సల్యూట్లీ గుడ్ కండిషన్ అండ్ ద ఇన్సూరెన్స్ కూడా నేను కట్టి ఉన్నాను దానికి. ఈ ఇన్సూరెన్స్ ఈ A అనే పర్సన్ నుంచి B అనే పర్సన్ కి ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇన్సూరర్ ఇన్నాళ్ళు Aకి ఆన్సరబుల్, ఇంక మీదట ఇది ఇతని చేతిలోకి వచ్చింది కాబట్టి ఈ ఇన్సూరర్ Bకి ఆన్సరబుల్ అవుతాడు. ఇంకా ఏతో అతనికి సంబంధం లేదు. దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్సూరెన్స్ డ్యూ టు సేల్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈస్ కాల్డ్ నోవేషన్. ఇది ఇక్కడ విషయం. సో ద అసెట్, వాట్ ఎవర్ ద అసెట్, ఇది ఫైర్ ఇన్సూరెన్స్ ఇల్లు అనుకుందాం, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ బండి అనుకుందాం, యాక్సిడెంట్ బెనిఫిట్ లోని యాక్సిడెంట్ బెనిఫిట్ అంటే ఇక్కడ నేను యాక్సిడెంట్ చేసి ఎవరికో నష్టం చేశాను అనుకోండి, అప్పుడు నా చేతిలో బండి ఉన్నప్పుడు నేను లయబుల్ కదా. ఆ యాక్సిడెంట్ అవతల వాళ్ళకి నష్టం చేయడానికి, నేను దాన్ని పూడ్చడానికి నేను లయబుల్. నేను అది ట్రాన్స్ఫర్ చేశాను ఇన్సూరర్ కి. ఇప్పుడు Bకి వెళ్ళిపోయింది ఆ బండి. సో ఆ యాక్సిడెంట్ తాలూకా బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడు Bకి సర్వ్ అవుతాయి. అంటే ఇన్సూరర్ విల్ హెల్ప్ B ఇఫ్ he there is a, this is called third party insurance. Making good the loss of third party by the insurer instead of the actual person who committed the crime. So this is called novation. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక ఐటమ్ ని ఇన్సూర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఐటమ్ మీదని మనకి ప్రేమ, అభిమానం, మనకు ఆ ఐటమ్ కావాలనుకోవడం, ఆ ఐటమ్ ఇప్పుడు లేకపోతే ఒకవేళ మళ్ళీ పోయినా సరే దాన్ని మళ్ళీ తెచ్చుకోగలగడం, అదే ఇన్సూరెన్స్ తాలూకా. మేకింగ్ గుడ్ ద ఫైనాన్షియల్ లాస్. అది హ్యూమన్ బీయింగ్ ఒక్కదానికి అది అప్లికబుల్ కాదు. ఒక బండి కానీ, అంటే
ప్రాపర్టీ అంటారు దాన్ని, అంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్. వాటికైతే కనుక ఈ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ చాలా చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇందులోని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ లోని కామన్ లా అంటే సివిల్ లా అండి. కామన్ లా ఈజ్ అప్లికబుల్ టు స్పౌస్, కిడ్స్, పేరెంట్స్ అండ్ అసెట్స్. మన తాలూకా మనం ఓనర్షిప్ ఫీల్ అయ్యేటటువంటి ఐటమ్స్. నెక్స్ట్ కాంట్రాక్ట్ లా. కాంట్రాక్ట్ లా అంటే కంపెనీ లా అండి. కంపెనీ లా కింద ఎవరు వస్తారు? ఎంప్లాయర్, ఎంప్లాయీ, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అండ్ హిజ్ ఎంప్లాయర్, పార్ట్నర్స్ ఇన్ బిజినెస్, షూరిటీస్ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా డెటార్స్. అంటే వీళ్ళ రిలేషన్ ఎప్పుడు కూడా రెస్ట్రిక్టెడ్ టు ద ఫైనాన్షియల్ యాక్టివిటీ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి బాండింగ్స్ అవి ఇక్కడ అంటే ఉండకూడదనే నియమం లేదు, బట్ దే ఆర్ టుగెదర్ ఫర్ ఎ పర్పస్ విచ్ ఈస్ బేసికల్లీ ఫైనాన్షియల్. నెక్స్ట్ బ్యాంక్ మార్టిగేజ్. మనం ఇంటి మీద మార్టిగేజ్ లోన్ తీసుకున్నాం అనుకో, ఆ ఇంటి మీద బ్యాంకర్ కి హక్కు వస్తుంది. సో దాని వెనక మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ కవర్డ్ ఇన్. అలాగే ఓనర్ అండ్ టెనెంట్. నెక్స్ట్ స్టాట్యూట్. దీనిలో ఎవరు వస్తారు? ట్రస్టీస్ వస్తారు. ట్రస్టీస్ అండ్ ఎగ్జిక్యూటర్స్. అంటే ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్ ఒక పెద్ద టెంపుల్ కట్టాడు, ఆ టెంపుల్ లోని ఒక 1 కోటి రూపాయలు అందులో ఫండ్ ఉంచాడు. ఆ ఫండ్ ని ఇతని పిల్లలు కానీ లేకపోతే ఎగ్జిక్యూటర్స్ అంటారు, ఎవరి చేతికి అప్పచెప్తే వాళ్ళు ఎగ్జిక్యూటర్స్, ట్రస్టీస్. వాళ్ళు ఆ ఫండ్ ని మేనేజ్ చేసి ఆ టెంపుల్ తాలూకా దీపం పెట్టడానికి, ఆ టెంపుల్ ప్రెమిసెస్ నీట్ గా పెట్టడానికి, అలాగే అన్నదానానికి, వీటన్నిటికీ వాడుతూ ఉంటారు అక్కడ. ఈ ఫండ్ ని మేనేజ్ చేసేవాళ్ళు ఈ రిలేషన్ లో ఉంటారు. ఓకే. అలాగే బెయిలీస్. ఈ పైన నేను ఎర్ర లైన్ కి పైన రాసినవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు. వీళ్ళు ఈ చట్టాల పరిధిలోకి వస్తారు అన్నమాట స్టాట్యూట్ లో. ఈ బెయిలీస్, వాట్ ఆర్ దీస్ బెయిలీస్ అంటే, ఒక పెద్ద వేర్ హౌస్ ఉంది. ఆ వేర్ హౌస్ ఉన్నప్పుడు అందులో ఉన్న ప్రోడక్ట్స్ సేఫ్ గా ఉండాలని ఇటు ఈ వేర్ హౌస్ ఓనర్ అనుకుంటాడు, అలాగే వేర్ హౌస్ ని అద్దెకిచ్చిన వాడు కూడా అనుకుంటాడు. సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళ తాలూకా అండర్స్టాండింగ్ బట్టి వాటికి ఇన్సూర్ చేస్తారు. అలాగే గరాజ్, పెద్ద పెద్ద గరాజ్లు ఉంటాయి. అంటే లీజ్ అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకుంటుంది లీజ్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా దీనిలోకి వస్తాయి. ఇందులో కూడా ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అనేది అక్కడ లోపల ప్రోడక్ట్స్ కి చేయొచ్చు, లేకపోతే అక్కడ స్పేస్ కి చేయొచ్చు, లేకపోతే అక్కడ బిల్డింగ్ ఉందనుకో ఆ బిల్డింగ్ కి కూడా ఇన్సూరెన్స్ చేయొచ్చు. బిల్డింగ్ కి ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా సీన్ లోకి వస్తాడు. ఓకే. సో ఇప్పుడు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది లేకుండా అసలు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఈ పైన చెప్పుకున్న వాటిలోని పాలసీ తీసుకుంటున్నప్పుడు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ పాలసీ, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎవరికి? హ్యూమన్స్ కి. అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ అండ్ ఆల్సో మేకింగ్ ద క్లెయిమ్. అంటే ఒక బండి నేను ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు అది నా పేరు మీద ఉండాలి, అలాగే నేను దాని మీద క్లెయిమ్ చేస్తున్నప్పుడు కూడా నేనే దాని మీదనే క్లెయిమ్ చేయాలి. సో ఇది నా ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ప్రూవ్ చేస్తుంది. దిస్ ఇస్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే, తీసుకుంటున్నప్పుడు ఉండక్కర్లేదు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. టేకింగ్ ద పాలసీ టైంలోని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అవసరం లేదు, కానీ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద క్లెయిమ్, మేకింగ్ ద క్లెయిమ్ టైంలో ఉండాలి. ఇది ఏంటి అంటే చూద్దాం. మెరైన్ కార్గో ఉంది, ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఏ అనే పార్టీ నుంచి బి అనే పార్టీకి గూడ్స్ వెళ్తున్నాయి, వీడు ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. ఆ గూడ్స్ వీడికి చేరేదాకా వీడికి టెన్షన్, బికి టెన్షన్. ఎందుకు? వీడు ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేస్తాడు. ఓకే. సో వీడికి ఆ గూడ్స్ పోయినా సరే వీడికి డబ్బులు వచ్చేస్తాయి.
ఓకే. సో ఇక్కడ బీకి ఏంటి, ఆ గూడ్స్ అందేదాకా వీడికి టెన్షన్. సో వీడు కూడా చేసేటటువంటి ఇన్సూరెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ, మేకింగ్ ద క్లెయిమ్ కి వీడు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ లో కూడా మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఈ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి డిఫైన్ చేసుకుందాం. ఇంత చెప్పిస్తున్నాం కదా, యాక్చువల్గా ఇది ముందు చెప్పుకోవాలి, కానీ ఇదంతా తెలుసు. దీని గురించి మనకి ఇది కామన్ టాపిక్, మనకి బాగా తెలిసిన టాపిక్ కాబట్టి నేను దీని మీద అంతగా స్ట్రెస్ చేయలేదు. దాని తాలూకా తెలియని అంశాలని నేను ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేశాను. ఎవరైతే ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటారో, ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నా లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్నా, ఇప్పుడు నేను పాలసీ హోల్డర్ అనుకుందాం, నా పేరు మీద పాలసీ తీసుకున్నారు, సో నేనే ఇదనమాట ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఇన్సూరర్ కి నేనే ఆబ్జెక్ట్ ఇక్కడ. అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్సూరెన్స్, నేనే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్. నా వెల్ బీయింగ్ కోరుకోవాలి ఎవరు, వాళ్ళకి, అంటే ఎవరి పేరు మీద అయితే నేను నామినేషన్ ఇస్తున్నానో, ఎవరి పేరు మీద అయితే ఆ పాలసీ తీసుకున్నామో, నా మీద నాకు ఉండాలి. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో దీని మీద వచ్చేటటువంటి ఫైనాన్షియల్ లాస్ ఏదైతే ఉందో దాన్ని మేక్ గుడ్ చేస్తున్నాడు కదా ఇన్సూరర్, వాళ్ళకు కూడా నా మీద ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే వీడు ఎప్పుడు పోతాడ్రా బాబు, నాకు డబ్బులు వస్తే బాగుండు అని అనుకోరు కదా ఎవరు ఫ్యామిలీ మెంబర్స్. అది ఆ కాన్సెప్ట్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. వెల్ బీయింగ్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది ఇన్సూర్డ్ ని కోరుకునే వాళ్ళే ఆ పాలసీ మీద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఇన్సూరెన్స్ లోని ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అండ్ దిస్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ద లీగల్ రైట్ ఆఫ్ ది పర్సన్. ఇన్ష్యూర్ ద సబ్జెక్ట్. చూసారా, ఇక్కడ రెండు ఉన్నాయి. ఆఫ్ ది పర్సన్ టు ఇన్ష్యూర్ ద సబ్జెక్ట్ అంటే ఇది నా వెహికల్, ఇది నాకు నా వెహికల్ ని ఇన్ష్యూర్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు లీగల్ రైట్ ఉంది కాబట్టి దీని మీద, వెహికల్ మీద. నోవేషన్ లో ఏమైంది, ట్రాన్స్ఫర్ అయిపోయింది రైట్, ఇంకొక ఏ నుంచి బీకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఆ ఇన్సూరర్ ఆ బీకి ఆ వెహికల్ మీదని రైట్స్ అనేవి పాస్ ఆన్ చేస్తాడు. ఓకే, సో ఈ లీగల్ ఇది లీగల్ కదా, ఇదంతా కూడా చట్టబద్ధంగా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఇందులో కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆల్ ఆర్ లీగల్ రిలేషన్షిప్స్. అండర్స్టాండ్, లీగల్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషియరీ నామినీస్ కూడా అందరికీ కూడా లీగల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వన్ అండ్ దే హ్యావ్ దిస్ కామన్ కాన్సెప్ట్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ దే సీక్ ద సేఫ్టీ ఆఫ్ ది ఇన్సూర్డ్. ఇది ఇంతటితో సభాయ నమః నా సబ్జెక్ట్ అయిపోయింది చెప్పడం. సార్ క్లాస్ అయిపోయింది సార్. హలో సార్. హలో మేడం. సార్ మేడం గారు, సార్ మేడం గారు చిన్న స్మాల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. మొన్న మార్క్ టెస్ట్ జరిగింది కదండి, మార్క్ టెస్ట్ జరిగింది కదా మొన్న. అయింది, అదంతా చెప్తాను కదా నేను. చెప్పు సార్, అది అన్నీ ఉంటే పెట్టగలరా మేడం గారు, ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఆ క్లాస్ నా నెంబర్కి. క్లాసా మార్క్ టెస్ట్? మార్క్ టెస్ట్ అండి, ఒకసారి నేను రివిజన్ చేసుకోవడానికి. టెస్ట్ క్వశ్చన్స్? అవును సార్ సుబ్బారావు గారు. ఓకే పోస్ట్ చేస్తాను నేను. చేయండి సార్. ఒకటి. రెండోది మేడం సార్ చెప్పండి. రేపు మీకు మరి ఏ టైంలో అవుతుంది మేడం? ఫస్ట్ డే చెప్పారు కదా, సేమ్ టైం అండి. ఫస్ట్ డే కాన్సెప్ట్ రేపు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి మేడం. చెప్పండి వెంకటస్వామి గారు. క్వశ్చన్ సార్. మేడం ఏదో క్వశ్చన్ అడుగుతారా ఆయన, వినిపించట్లేదు. వెంకటస్వామి గారు మీరు స్పీకర్ ఆన్ చేయలేదు. వెంకటస్వామి గారు అన్మ్యూట్ చేయండి.
వెంకటస్వామి గారు సార్ వినొస్తాను సార్. ఏదో అడుగుతున్నారుగా అడగండి మేడం, ఇప్పుడు అడగండి, వినపడుతుంది. మేడం నమస్తే మేడం. నమస్కారం సార్. మేడం నమస్తే. మొన్న మార్క్ టెస్ట్ జరిగినప్పుడు మేడం ఫస్ట్ ఇంగ్లీషు గ్రామరు సెంటెన్స్ వచ్చినాయి మేడం వల్ల. ఓకే. అయితే ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీషు మార్కులు వస్తేనే మాన్యువల్ గా ఇది టేకప్ చేస్తామని అంటాను మేడం, అది నిజమని. సారే చెప్పాలి, సుబ్బారావు గారే చెప్పాలి. అదే డౌట్ ఉంది మేడం సార్. కామ్రేడ్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలాగంటే మినిమం మార్క్స్ రావాలి, లాంగ్వేజ్ కూడా మినిమం రావాలి. ఓవరాల్ గా జనరల్ 50%, రిజర్వ్డ్ కేటగిరీస్ కి 40% రావాలి ఓవరాల్ గా. కానీ రెండిటిలోనూ మినిమం పర్సంటేజ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ లో కూడా ఉండాలి, దీనిలో కూడా ఉండాలి. ఓకేనా? ఇంగ్లీష్ క్లాసులు మీరు అంటే ఫస్ట్ సుమారు 10 days ఇంగ్లీష్ క్లాసులు అయినాయి, 6 days 7 days అయినాయి. మీరు కొంతమంది లేరు అప్పుడు. మళ్ళీ ఇగో మనకి ఇది అయిపోయాక, ఈ మెయిన్ అయిపోయాక మండే నుంచి మిగిలిన క్లాసులు ఈ 5 days ఉంటాయి. రేపు మళ్ళీ సేమ్ టైంకి మేడం ఫస్ట్ డే చెప్పారు కదా, రిస్క్, పెరిల్, టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఇవన్నీ చెప్పారు కదా, ఆ క్లాసు రేపు ఉంటది. ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే ఇప్పుడు జాయిన్ అయ్యి కొంతమంది డ్రాప్ అయ్యారు ఇప్పుడిప్పుడే, ఒక అరగంట ముందు. వాళ్ళకు కూడా నేను మెసేజ్ పెడతాను, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. ప్రీపోజిషన్ సార్, ప్రీపోజిషన్ క్వశ్చన్స్, స్పెల్లింగ్ క్వశ్చన్స్, టెన్సెస్ ఇటు వచ్చినాయి మేడం సార్. అవునండి, అవి మీకు చూడండి టన్నుల కొద్దీ మెటీరియల్ పెట్టారు గ్రూప్ లో మేడం. మేడం మేడం రేపు 7:30కా మేడం? అంతే సార్, అంతే సార్. ఓకే ఓకే, సరే మేడం. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. చెప్పండి సార్. సూపర్. ఎగ్జిట్ అయిపోయారు మేడము. ఇంగ్లీషు మనం రేపు కూడా ఇదే కంటిన్యూ అవుద్ది. దీంతో ప్రిన్సిపల్స్ ఆపేస్తాం ఇంకా రేపటితోటి. అలాగే సార్. ఓకేనా? అది అయిపోయాక సండే ఏంటి అనేది ఇంకా తెలీదు, నేను చెప్తాను రేపు క్లాస్ తర్వాత. ఇంగ్లీష్ మేడంకి మరి సాటర్డే సండే అవ్వకపోవచ్చు అన్నారు ఆవిడ, మళ్ళీ కనుక్కుని చెప్తాను నేను. ఓ పని చేయండి సుబ్బారావు గారు, మండే నుంచి అంటే ఇంగ్లీషు యాక్చువల్గా మధ్యలో ఆపేసాం కదండి మనం. అవును, అవి మేడం గారు అలాగా అక్కడ ఉన్న సిలబస్ ప్రకారం వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. మండే నుంచి